హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'మహానటి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ 'కీర్తి సురేష్' గారు. ఒకటే చెప్పాలంటే ఈరోజు టైమ్ వేస్ట్ చేయడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు, సమయం లేదు. సో, అందుకే ఈరోజు మేము ఫుల్ స్పీడు అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇది చాలా లెంగ్తీ పాడ్‌కాస్ట్. చాలా చెప్పాలి కాబట్టి కొంచెం లెంగ్తీ అవుతది. సో, నేను మీకు ముందే చెప్తున్నాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ దొబ్బితే మీరిప్పుడే వినడం మీరు ఆపేయండి. ఓకే. సో, ఇప్పుడే చెప్పేస్తున్నా. బట్ యాహ్! ఈ అప్డేట్‌లు లేవు, ఏం లేదు. ఈరోజు చాలా మాట్లాడుకోవాలి. ఈరోజు చాలా మాట్లాడుకోవాలి గాబట్టి, మేము రపారప్ స్పీడ్‌తో మొత్తం చెప్పేయాలనమాట. సో, యాహ్! ఈ సినిమా చూడడం మళ్ళీ జరిగింది. ఎందుకు చేసినా అంటే, ఒక స్పేస్‌లో మాట్లాడుతుంటే అందరూ 'మహానటి' మీద అందరూ ట్రిప్ అవుతున్నారు. సో, మరొకసారి చూద్దాం రా అని జెప్పి అదే ప్రయత్నం చేశామనమాట. సో, ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆఫ్‌కోర్స్ 'స్వప్న సినిమా'. దిస్ మూవీ స్టార్స్ 'కీర్తి సురేష్' గారు యాస్ మహానటి సావిత్రి గారు, 'దుల్కర్ సల్మాన్' గారు ఇన్ హిస్ తెలుగు డెబ్యూ, 'సమంత' గారు, 'విజయ్ దేవరకొండ' గారు, 'రాజేంద్ర ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు, 'మాళవిక నాయర్' గారు, 'శాలిని పాండే' గారు, 'తులసి' గారు, 'దివ్యవాణి' గారు, 'నాగ చైతన్య' గారు, 'మోహన్ బాబు' గారు, 'ప్రకాష్ రాజ్' గారు, 'నరేష్' గారు, 'క్రిష్' గారు, 'శ్రీనివాస్ అవసరాల' గారు, 'సందీప్ రెడ్డి వంగ' గారు, 'తరుణ్ భాస్కర్' గారు అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నానంటే ఐ థింక్ మనోబాల గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. తమిళ్ యాక్టర్ మనోబాల రెస్ట్ ఇన్ పీస్ సార్. వాళ్ళందరూ ఏందంటే ఒక క్యామియో అపియరెన్సెస్ ఉంటాయి. ఈ సినిమాకి సంగీతం కొట్టింది ఎస్‌విఎస్‌సి అండ్ 'హ్యాపీ డేస్' ఫేమ్ మిక్కీ జే మయర్. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ ఇది ఆయన తెలుగు డెబ్యూ. బట్ సినిమా అంత అద్భుతంగా రావడానికి ఆయనే కారణం అని నేను అనుకుంటా. డానీ సాంచెజ్ లోపెజ్ గారు నాకు తెలిసినంత వరకు స్పానిష్ సినిమాటోగ్రఫర్. బట్ ఆయన హాలీవుడ్‌లో పనిచేస్తారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది అంటే ఒకప్పుడు అంటే నాకు పర్సనల్‌గా నా ఫేవరెట్ 2 ఫేవరెట్ లిరిసిస్ట్స్ ఇండస్ట్రీలో అంటే మేబీ అది ఓవర్ స్ట్రెచ్ గాని బట్ ప్రెజెంట్ డేలో ప్రత్యేకంగా చెప్పాలంటే ద లేట్ గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సినిమాలో 6 పాటలుంటాయండి. సో, ఇప్పుడే చెప్పేసినా మీ అందరికి. దాంట్లో 5 పాటలు సిరివెన్నెల గారు రాశారు. కానీ 'మహానటి' టైటిల్ సాంగ్ రాసేది రామ్ జగయ్య గారు. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేసింది గౌరంగ్ షా గారు. ఇది ఆయన డెబ్యూ మూవీ. అండ్ దెన్ అర్చన్ రావు గారు. ఈ సినిమాకి మాటలు రాసింది సాయిమాధవ్ బుర్ర గారు. సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేసింది శివం రావు గారు. నాకు తెలిసినంత వరకు ఇది ఆయన ఫస్ట్ సినిమా. బట్ ఆల్సో ఐ కుడ్ బి రాంగ్. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చేసింది రీసెంట్ టైమ్స్‌లో నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఈ సినిమాకి ఇద్దరు క్రెడిట్ అయ్యారు. దానికి డిఫరెన్స్ ఉంటది. మన రవీంద్ర గారు ఒకసారి చెప్పారు. బట్ నాకు సరిగ్గా గుర్తులేదు. సినిమాకి ఎడిటింగ్ చేసింది ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఈ సినిమాకి కథ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అంటే రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై మన నాగ అశ్విన్ గారు. అండ్ ఈ సినిమాలకి నిర్మాత సి. అశ్వని దత్ గారు సమర్పించు ఆఫ్‌కోర్స్ ఆన్ ద సంస్థ వైజయంతి మూవీస్. అండ్ ఈ సినిమాకి నిర్మాతలు దత్త గారి వాళ్ళ కూతుర్లు డాటర్స్ స్వప్న దత్ గారు అండ్ ప్రియాంక దత్ గారు. అండ్ ఈ సినిమా మే 9, 2018 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే సర్ప్రైజింగ్‌లీ అండి, ఈ సినిమా నేను థియేటర్‌లో చూడలేదు. ఎందుకంటే అదే కరెక్ట్ టైమ్‌లో. సో, యూఎస్‌లో నీకు ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయంటే ఒక 3 వీక్ పీరియడ్ ఉంటుందన్నమాట. 3 వారాల పీరియడ్. అదేంటంటే ఈదర్ మే ఎండ్ వీకు సారీ ఏప్రిల్ లాస్ట్ వీకు ఆర్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వారాలు. సో, ఆ ఫస్ట్ 2 వీక్స్ ఇన్ మే ఏదైతే ఉందో అది పీక్ ఎగ్జామ్ సీజన్. కొన్ని కాలేజెస్ కూడా మే థర్డ్ వీక్ కూడా ఉంటది. సో, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏం ఏం చేయగలం? ఏం చేయలేం గదా! సో, నా కర్మకాలి అదే టైంలో నేను చాలా మిస్ అయ్యా తెలుగు ఇండస్ట్రీ గురించి. ఈ సినిమా ఒకటి. దాని తర్వాత 'సాక్ష్యం' సినిమా వాళ్ళు మంచిగా న్యూయార్క్ వచ్చి సో, ఆవిడ పూజ హెగ్డే గారిని కలిసే అవకాశం నేను కోల్పోయాను. ఇంకోటి అదే టైంలో మన నాగ చైతన్య గారు అండ్ నిధి అగర్వాల్ గారు 'సవ్యసాచి' సినిమా కోసం అందరూ ఒకే టైంలో షూటింగ్ చేశారు. ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. సో, ఇది సోదని చెప్పుకుండగా ఒక ముక్క చెప్పాలంటే థియేటర్‌లో చూడలేకపోయాను. అండ్ దెన్ ఐ థింక్ ఏదో మేలో ఆ టైంలో మే ఎండ్‌లో అనుకుంటా సినిమా ప్రైమ్‌లో వచ్చినప్పుడు నేను చూసా. నాకేమనిపించిందంటే సినిమా కొంచెం స్లోగుండేది. బట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బట్ సినిమా చాలా లెంగ్తీ అనిపించింది. నాకంత ఏం అనిపియలేదు. అంటే అప్పట్లో నాకు నచ్చిందా అంటే ఏమో నాకు నిజంగానే తెలీదు. బట్ చూడడానికి ఏదో సినిమా మంచిగానే ఉండేది. నేనే అన్నిట్లకంటే నేనెక్కువ ఎక్కడ షాక్ అయ్యానంటే ఈ సినిమాకి గ్రేట్ ఆంధ్ర. అంటే వాడికంటే లుచ్చా సైట్ ఇంకెవరు లేరు. అది వేరే విషయం అనుకో గాని. వాడు 4 ఔట్ ఆఫ్ 5 ఇచ్చారు. ఆ రోజు నేననుకున్న ప్రపంచం ఏమైనా అంతం అవుతుందా? లేకపోతే
ఒక భూకంపం వచ్చి మమ్మల్నందరిని చంపేస్తదా అని నాకొక డౌట్ ఉన్నది ఆ రోజు. ఎందుకంటే ఆడు ప్రతి సినిమాకి 1.5, 2.75 ఇస్తాడు. ఈ సినిమాకి 4/5 ఇచ్చాడు. నేను షాక్ అయ్యా. అంటే వీడికేం డబ్బులు ఇచ్చుంటారో అని నాకు అదే నా ఫస్ట్ డౌటు. కానీ ఆడు రివ్యూ చూస్తే జెన్యూన్‌గానే ఓకే. వాడు ఉండేది. అంటే వాడి క్రెడిబిలిటీ ఎప్పుడో పోయిందిలే అది వేరే విషయం అనుకో గాని ఆడొక యాహ్! వాడొక లుచ్చగాడు. వాడి గురించి మాట్లాడేందుకులే గాని బట్ నేననుకున్నా. ఓకే. సో, దాని తర్వాత మనం చెప్పినట్లాగే ఏదో ట్విట్టర్ స్పేస్‌లో మాట్లాడుతుంటే అందరూ సినిమా గురించి గొప్పల గురించి చెప్తున్నారని చెప్పి, దాని తర్వాత అనుకున్నా. నాకు నాకు సినిమా అంత గుర్తులేదు. దాని తర్వాత అనుకున్నా. అరె! జేసేదేది బొంగులో పని. నువ్వు జేసేది బొంగులో పని. ఏం జేయట్లేదు. సో, ఖాళీగా కూర్చోవడం తప్ప సినిమా మళ్ళీ జూడు అని చెప్పి రివాచ్ చేశాను. అలా ఒకటే అండి. క్లాసిక్ సినిమా. క్లాసిక్ మూవీరా. క్లాసిక్ అంటే క్లాసిక్. అంతకు మించి నేనింకేం చెప్పలేను ఈ సినిమా గురించి. సో, యాహ్! సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే సో మెనీ ఉన్నాయి. సో, ప్లీజ్ నాతో కొంచెం నన్ను భరించండి. బట్ డెఫినైట్‌లీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డెప్త్ పాడ్‌కాస్ట్ అనేది బల్ల గుద్ది చెప్తున్నా నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఈరోజైతే ఇంతకంటే ఇన్ డెప్త్ పాడ్‌కాస్ట్ నేను చేసినానో లేదో నాకు తెలీదు గానీ, మీకొక బంపర్ ఆఫర్ వస్తుంది మీరు వినే వాళ్ళకి. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే ఆఫ్‌కోర్స్ 2015లో 'నాగ్ అశ్విన్' గారు 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో డెబ్యూ అయ్యారు. ఆహ్, సో, ఆ సినిమా వచ్చిన తర్వాత కొంత గొప్ప ఒక విజయం సాధించింది. అంటే దత్ గారి సంస్థకి అంటే 'శక్తి' తర్వాత ఆయన ఒక 4 సంవత్సరాలు సారీ 4 సంవత్సరాలు ఆయన సినిమా తీయలేదు. సో, ఆ సినిమాల నుండి ఆ బాధ నుండి బయటికి రావడానికి ఆయనిద్దరు కూతుర్లు సో, మన 'స్వప్న దత్' గారు, 'ప్రియాంక దత్' గారు వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా తీశారు. సో, కొంత గొప్ప విజయం సాధించిన తర్వాత అరే! అబ్బాయి మంచి పని చేశాడే కొంచెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాతో అందరూ ఎదురు చూస్తున్నారు. సో, అప్పుడేమైందంటే మే 2016లో 'నాగ్ అశ్విన్' గారు ఆయన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశారు. ఏందంటే 'మహానటి సావిత్రి' గారు బయోపిక్ మేము తీస్తున్నాం. ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. 'సావిత్రి' గారు ఇండియన్ సినిమాలో ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్. ఐ డోంట్ ఈవెన్ థింక్ అదొక డిబేట్. ఐ థింక్ అదొక ఫ్యాక్ట్ నన్నడిగితే. సో అదేం అదేందంటే సినిమా టైటిల్ ఏందంటే 'మహానటి' అండ్ ఆ స్క్రిప్ట్ వర్క్ వాళ్ళు మొత్తం పూర్తి జేసి సో, ఆ సినిమా తీయడానికి ఆయన ఏం జేశారంటే ఒక 6 నెలలు మొత్తం రిసర్చ్ జేశారు. అంటే ఆర్టికల్స్ చదవడం, పుస్తకాలు చదవడం, దాని తర్వాత పాత జర్నలిస్టులు కలవడం, ఆమెతో పనిజేసే యాక్టర్స్ వాళ్ళందరిని కలవడం, ఆమె గురించి తెలుసుకోవడం అనమాట. సో, ఎందుకు ఈ సినిమా ఎందుకు చేద్దాం? ఎందుకు ఈ సినిమా మీరెందుకు అంటే ఈ సినిమా తీయడానికి ఏం కారణం ఉంది? ఆర్ వై డిడ్ యూ వాంట్ టు మేక్ దిస్ మూవీ? ఈ సినిమా మీకెందుకు తీయాలనిపించిందంటే, నాగార్జున గారు చెప్పారు. ఏందంటే, సావిత్రి గారు సినిమాల పాటలు చూస్తూ నేను పెరిగాను. సో, ఇది బేసిక్‌గా ఒక సబ్‌కాన్షియస్ డిసిషన్. ఇంకోటేందంటే, ఆయన గురించి పుస్తకాలు చదవడం, లేకపోతే రేడియో షోలు వినడం, దాని తర్వాత పాడ్‌కాస్ట్‌లు వినడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అంటే బేసిక్‌గా మనందరికీ మహానటి సావిత్రి గారు ఒక గొప్ప నటుడుగా మనందరికి తెలుసు. ఒక గొప్ప నటి. ఒక మహానటిగా తెలుసు. కానీ ఆమె కెరియర్‌తో ప్యారలెల్‌గా ఆమె ఒక పర్సనల్ లైఫు అట్లా రన్ అయ్యేది ఉండేదనమాట. దాంట్లో చాలా డ్రామా ఉంది. చాలా డ్రమాటిక్‌గా ఉండేది. సో, అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిచ్చి, అదే నాకు స్పార్క్ అనిపిచ్చిందనమాట. దట్ వాస్ ద స్పార్క్ దట్ వర్క్డ్ యాస్ ద స్పార్క్ బిహైండ్ డూయింగ్ ద మూవీ అనమాట. సో, ఆయన జేసే కొద్దీ ఆయన కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ పెట్టారు. అదంతా చేశారు. సో, సావిత్రి గారి గురించి ఈ కొత్త టీమ్, కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ రిసర్చ్ జేశారు. అండ్ వాళ్ళు ఎంత రిసర్చ్ చేశారంటే సావిత్రి గారు ఆమె కెరీర్‌లో ఎనీవేర్ బిట్వీన్ అంటే వికీపీడియాలో 252 సినిమాలు క్రెడిట్ చేశారు. కానీ నాగార్జున గారు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే 290 సినిమాలు. సో, ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్నీ ఆ 290 సినిమాల మీద రిసర్చ్ జేసి దాని తర్వాత వారు రాసుకున్నవన్నీ వాళ్ళన్నీ తీసుకొచ్చారనమాట. సో, సినిమాకి నిర్మాత ఎవరంటే ఆఫ్‌కోర్స్ ఆయన భార్య వల్ల ఆయన ప్రొడక్షన్ హౌసు. సో, మన మన 'స్వప్న' సినిమా అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సమర్పించు మన 'అశ్వని దత్' గారు. సో, యాక్చువల్లీ వారు స్టార్టింగ్‌లో వాళ్ళు తెలుగు అండ్ తమిళ్ బైలింగువల్ తీద్దాం అనుకున్నారు. బట్ మొత్తానికి వాళ్ళు తెలుగులోనే తీసి వాళ్ళు తమిళ్‌లో డబ్ చేశారు. ఆ సినిమా పేరు అండ్ సావిత్రి గారికి 2 పేర్లున్నాయి. తెలుగులో అయితే 'మహానటి', తమిళ్‌లో అయితే నడిగియర్ నడి 'నడిగయర్ తిలగం' అని ఒక పేరుండేది. సో, అది తమిళ్‌లో వాళ్ళు డబ్ చేశారనమాట. సో, కాస్టింగ్ విషయానికొస్తే వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళు కాస్టింగ్ పెట్టారు. సో, ఈ సినిమాకి చాలా మంది అనుకున్నారండి. లీడ్ లీడ్ యాక్ట్రెస్ కోసం. బట్ మొత్తానికి ఏమైందంటే
నాగార్జున గారికి కొంతమందున్నారు. కానీ అదే టైంలో ధనుష్ గారి 'తోడరి' సినిమా వచ్చిందనమాట. ఆ 'తోడరి' సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ మన 'కీర్తి సురేష్' గారు. సో, ఏమైందంటే ఈమెని చూసి ఈమె కళ్ళు, దాని తర్వాత ఆమె నటించే విధానం నాకు చాలా అనిపిచ్చింది. సో, ఈయన కథ చెప్పడానికి వెళ్లారనమాట. ఆఫ్‌కోర్స్ ఆమె ఫస్ట్ ఏం చెప్పిందంటే, నో. అస్సలు లేదు. అస్సలు లేదు. ఎందుకంటే యూ నో ఇది అంటే అంత గొప్ప నటి నేను ఏమైనా తప్పు చేసి అసలు ఏముందని చెప్పి, దాని తర్వాత వాళ్ళు కొంచెం కన్విన్స్ చేశారనమాట. కానీ ఆమెకి ఉండే ఒక ఇనీషియల్ అప్రిహెన్షన్స్ అంటే ఆ అనుమానాలు ఏదైతే ఉన్నాయో బట్ కీర్తి వాళ్ళ అమ్మగారు ఆమె కూడా ఒక ఫేమస్ యాక్ట్రెస్ అనుకుంటా. ఆమె ఏం చెప్పిందంటే, "నాకు 'సావిత్రి' గారంటే చాలా ఇష్టం. ఇది నీకు కూడా ఒక ఛాలెంజ్ ఉంటది. నువ్వు తీసుకో రోల్" అని చెప్పి, దాని తర్వాత వాళ్ళు 'కీర్తి సురేష్' అనౌన్స్ చేశారు. నేను కూడా చాలా మందిలాగా 'పోయిందిరా' సినిమా ఈమెకేమొచ్చురా యాక్టింగు ఇది, అది అని చెప్పుకుంటూ మేమందరం అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత ఎట్లుందంటే, మన ఏం సినిమారా అది? అదేదో సినిమా ఉంటది కదరా! నాకు గుర్తులేదు. బట్ బేసిక్‌గా ఒక ఆహ్, ఒక వుమన్ను లేకపోతే ఒక ఆడది ఒక చెప్పు తీసుకొని ఒకడు అస్తమానం చెప్పు తీసుకొని కొడుతూ ఉంటది కదా! ఒక మొహానికి. దట్ ఈస్ 'కీర్తి సురేష్' టు ఆల్ హర్ హేటర్స్ వెన్ షీ వాస్ కాస్ట్ యాస్ సావిత్రి గారు. అంటే ఆఫ్టర్ ద మూవీ అనమాట. ఎవరైనా హేటర్స్ ఉన్నాయో వాళ్ళందరిని చెప్పు తీసుకొని కొట్టారు 'కీర్తి సురేష్' గారు. అంత అద్భుతంగా చేశారు. సో, ఏమైందంటే క్యారెక్టర్ కోసం ప్రెప్ చేయడానికి ఆమె 'సావిత్రి' గారు బయోగ్రఫీ మన లెజెండరీ యాక్ట్రెస్ మహానటి 'సావిత్రి' గారు ఆ పుస్తకం చదివారు. ఆమె సినిమాలు చూసారు. దాని తర్వాత ఆమె కూతురు 'సావిత్రి' వాళ్ళ కూతురు విజయ చాముండేశ్వరి గారిని ఆమె ఆహ్, ఆహ్, కలిసారనమాట. ఆమె పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం. అండ్ ఈ క్యారెక్టర్ గురించి ఆ లేటర్ స్టేజెస్‌లో ఆమె వెయిట్ కూడా పెంచింది. మొత్తం అంటే అది కాంబినేషన్ ప్రాస్థెటిక్స్ అండ్ వెయిట్ గెయిన్ అనమాట. ఏంటది ఆమెకి ఏజొచ్చిన తర్వాత ఆ సీన్‌లుంటాయి గదా! లైక్ ఆ కొబ్బరి తోట సీను అదంతా ఉండే ఉంటది గదా! సో, దాంట్లో. సో, దాని తర్వాత మిగతా కాస్టింగ్ వాళ్ళింకా జేశారు. సమంత గారు మధురవాణిగా ఆమె కాస్ట్ అయ్యారు. ఒక సపోర్టింగ్ రోల్ ఏందంటే, సినిమా పర్స్పెక్టివ్ స్టోరీ నరేట్ చేస్తారనమాట. ఒక జర్నలిస్ట్‌గా చేశారనమాట. సో, జెమినీ గణేషన్ పాత్రకి యాక్చువల్లీ వాళ్ళు ఫస్టు సూర్య గారు అండ్ మాధవన్ గారు వాళ్ళనుకున్నారు. కానీ మొత్తానికి 'దుల్కర్ సల్మాన్' గారు ఫైనలైజ్ అయ్యారు. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఇది యాక్చువల్లీ 'దుల్కర్' గారి మొదటి తెలుగు సినిమా. అంటే అంటే ఇన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నారు గాబట్టి మేమింతే గుర్తుపెట్టుకున్నాం. కానీ 'దుల్కర్' గారు ఇప్పుడు జేసేది 3 తెలుగు సినిమాలు. ఫస్టు ఇది 'మహానటి', రెండోది 'సీతారామం', మూడోది మన నాగవంశి గారి సంస్థలో 'సితార ఎంటర్‌టైన్మెంట్స్' వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో రాబోయే 'లక్కీ భాస్కర్' దాంట్లో మన మీనాక్షి చౌదరి హీరోయిన్ దాంట్లో. సో, అది రాబోతుంది. సో, ఇది ఆయన ఫస్ట్ సినిమా. దాని తర్వాత 'విజయ్ దేవరకొండ' గారు వాళ్ళు ఫస్ట్ 'జెమినీ గణేషన్' రోల్‌కి గూడా వాళ్ళు విజయ్ గారు అనుకున్నారు. కానీ ఆయన దానికి సెలెక్ట్ అవ్వరని జెప్పి వాళ్ళు విజయ్ యాంటనీ సో, 'మధురవాణికి' ఒక లవ్ ఇంట్రెస్ట్‌గా, సమంత పాత్రకి ఒక లవ్ ఇంట్రెస్ట్‌గా ఆయన కాస్ట్ అయ్యారన్నమాట. దాని తర్వాత ఏమైందంటే ఆహ్ 'జిమినీ గణేషన్' ఈ సినిమాలో ఎట్లా ఉండబోతున్నారని జెప్పి 'దుల్కర్' గారు చేసే విధానం, ఆ ఫిజికల్ రిసెంబ్లెన్స్ కాకుండా, ఆ ఎమోషనల్ సైడ్ లైక్ ఆ బ్లాక్‌మెయిలింగ్ సైడ్ ఏదైతే ఉందో, దాన్ని డిపిక్ట్ చేయడానికి మేము చాలా ప్రయత్నం చేశామనమాట. దాని తర్వాత చాలా అద్భుతమైన నటీనటులు వాళ్ళందరూ క్యామియో రోల్స్‌గా వాళ్ళు చేశారు. 'ప్రకాష్ రాజ్' గారు, 'శ్రీనివాస్ అవసరాల' గారు, 'రాజేంద్ర ప్రసాద్' గారు వీళ్ళందరూ. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అండ్ దెన్ లెజెండరీ పీపుల్‌ని పోర్ట్రే జేయడానికి అప్పట్లో మా ఇండస్ట్రీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు. నాగేశ్వరరావు గారికి వాళ్ళు నాగ చైతన్య గారిని వాళ్ళు అడిగారు. ఆయన చేశారు. అండ్ దెన్ ఎస్‌వి రంగారావు పాత్రానికి మోహన్ బాబు గారు జేశారు. బట్ ఆఫ్‌కోర్స్ 'సావిత్రి' గారు లేకుండగా మనం రామారావు గారి గురించి మనం మాట్లాడలేము. సో, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యా. బికాజ్ నా దృష్టిలో అయితే ఇది అంటే ఇది జస్ట్ పర్సనల్లీ నా ఒపీనియనే. నా దృష్టిలో అయితే అన్నగారు తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ యాక్టర్. చాలామంది 'చిరంజీవి' గారు జెప్తారు, 'ఏఎన్నార్' గారు జెప్తారు. దట్స్ ఓకే గానీ, అన్నగారు యూ నో ఇండస్ట్రీకి ఆయన ఏం చేసి అంటే రాజకీయాలు పక్కన పెట్టండి. నేను ప్యూర్ నటన గురించి మాట్లాడుతున్నా. అన్నగారు 'దారవీర సూరకర్ణ', 'మిస్ అమ్మ', 'మాయబజార్', 'గుండమ్మ కథ', 'పెళ్లి చేసి చూడు', 'మల్లీశ్వరి' ఈ సినిమాలన్నీ ఉన్నాయి గదా! ఆహ్, నాకు అదే అనిపిస్తది. సో, ఏందంటే 'సావిత్రి' గారు లేకుండగా అంటే 'సావిత్రి' గారు గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీకు 'రామారావు' గారు గుర్తొస్తారు.
సో, ఆఫ్‌కోర్స్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దీనికి. దాని తర్వాత 'అశ్విని దత్' గారు ఇంకో రీజన్ చెప్పారు. బట్ యాక్చువల్లీ నాకు తెలిసినంత 'ఎన్టీఆర్' గారు చెప్పారు. వాళ్ళు ఆడియో ఫంక్షన్‌కి. సో, 'ఎన్టీఆర్' గారు ఒకరోజు ఉంటే 'స్వప్న' గారు ఆయన కలవడానికొస్తే, "ఏయ్! వద్దు. ఏయ్! లేదు" అని చెప్పి సో, బేసిక్‌గా తాతగారు పాత్ర చేయడానికి ఆయనకి స్థాయి లేదు, ఆయనకి అర్హత లేదు. మొత్తానికి ఆయన ఎప్పుడు మ్యాచ్ చేయలేరని జెప్పి, వాళ్ళు మొత్తానికి ఏం జేశారంటే, రామారావు గారు ఒక బాడీ స్టంట్ డబుల్ పెట్టి, కొంచెం ఒక గ్రాఫిక్‌లు పెట్టి, ఆ బాడీ అది మొత్తం ఒక ఫేస్ మీద వాళ్ళు పెట్టి, రామారావు గారి పాత్ర అట్లా వాళ్ళు ముగిచేసారనమాట సినిమాలో. సో, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యా. బట్ నేను ఐ రెస్పెక్ట్ నేను 'తారక్' గారి డెసిషన్ 'తారక్' గారు తీసుకున్న నిర్ణయం నేను చాలా గౌరవిస్తా. బికాజ్ అంటే అంత అభిమానం, అంత గౌరవం అండ్ యూ నో అంటే ఆయన తాతయ్య గారంటే అంత అభిమానం, అంత గౌరవం ఆయనకి. సో, ఆయన పాత్రని నేను ఆయన స్థాయిని నేను మ్యాచ్ చేయలేను అని ఆయన ఒప్పుకున్నంత సేపు నేను అయితే చాలా మెచ్చుకున్నా. దాని తర్వాత 'అశ్విన్ దత్' గారు కూడా చెప్పారు. ఏందంటే మీరెందుకు 'ఎన్టీఆర్' గారి పాత్ర ఎందుకు చేయలేదంటే, ఆయన ఇచ్చే రీజన్ వేరు. అదైతే నేను నమ్మను. ఏందంటే మేము అడగాము 'తారక్' గారిని. కానీ అదే టైంలో బాలయ్య గారు ఆయన అనౌన్స్ చేయడం, వాళ్ళిద్దరు 'క్రిష్' గారితో తీయడం ఆ 2 పాటలు. మనం ఇది కూడా చేస్తే బాగోదని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. బట్ బేసిక్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయనకి చేయడం ఇష్టం లేదు బేసిక్‌గా. సో, దాని తర్వాత 'మిక్కీ జేమై', 'డానీ సాంచెజ్ లోపెజ్' వాళ్ళు మ్యూజిక్ కంపోజర్, సినిమాటోగ్రాఫర్‌గా వాళ్ళు సెట్ అయ్యారు. అదే ఎడిటింగ్ కోసం ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సో, ఈ సినిమాకి చాలా మంది డెబ్యూ. దాని గురించి ఇన్ డెప్త్‌గా మాట్లాడదాం. సో, సినిమా అనేది మే 29థ్ 2017 సినిమా షూటింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తే 100 రోజుల పైగా వాళ్ళు షూటింగ్ చేసి 22 మార్చ్ 2018 సినిమా ఫినిష్ అయింది. సో, పాలకొల్లు అది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటది. అది యాక్చువల్లీ అంత మా తాతయ్య సొంత ఊరు. దాని దగ్గరలో ఉంటది పాలకొల్లు. అండ్ అండ్ ఇన్ అడిషన్ బెంగుళూరు, చెన్నై, మైసూర్ మొత్తం వాళ్ళు చేశారు. దాని తర్వాత మన 'ఆహనా పెళ్ళంట' పాట ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్‌లో వాళ్ళు తీశారు. అండ్ ఆ టైంలో ఇది సినిమాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్ అనమాట. సావిత్రి గారి ఇంట్రడక్షనే ఇది సినిమాలో. అది దాని తర్వాత ఈ 25 రోజులు సెకండ్ షెడ్యూల్ చేశారు. కానీ ఆ 'మాయాబజార్' చేసే ఆ రోజుల్లో ఏందంటే, మన 'సింగీతం శ్రీనివాసరావు' గారు ఆ సినిమాకి 'మాయాబజార్' తీసినప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో, వాళ్ళు ఆ రోజు ఏం చేశారంటే, వాళ్ళ సెట్‌కి వాళ్ళు పిలిచారన్నమాట. సో, 'సింగీతం' పాత్ర చేసేది తరుణ్ భాస్కర్ గారు ఈ సినిమాలో. సో, మీకు ఆ సేమ్ సీన్ ఉంటది. సో, ఇది ఆథెంటిక్‌గుందా? ఇది మొత్తం ఏం చేసినామా? అని చెప్పి వాళ్ళది మొత్తం చేశామన్నమాట. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఇంకొన్ని బొచ్చెడున్నాయి. సో, ఇయన్నీ చెప్పుకుంటూ పోతే రోజంతా ఇక్కడే ఉంటాం. బట్ ఆల్రెడీ చెప్పా గదా! సో, చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఈ సినిమాకి 2 కాస్ట్యూమ్ డిజైనర్స్ పనిచేశారండి. ఒకటి 'గౌరవ్ షా' గారు అండ్ ఇంకోటి 'అర్చన్ రావు' గారు. సో, వాళ్ళేం చెప్పారంటే సినిమా గురించి, ఈ సినిమాకి 100 అంటే 100 ఆర్టిజన్స్ పనిచేశారు. అండ్ అంటే 100 మంది పైగా అండ్ దెన్ 100 కాస్ట్యూమ్‌లు పైగా ఎక్స్‌క్లూసివ్‌గా 'కీర్తి' గారికి, 'దుల్కర్' గారికి వాళ్ళు ఎక్స్‌క్లూసివ్‌గా తయారు చేశారు. ఓన్లీ ఈ సినిమాకి. సో, ఈయన పేరేంది? 'గౌరంగ్ షా' గారు. ఇది ఆయన తెలుగు డెబ్యూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా. ఆయన ఒక 20 సంవత్సరాలు దీనికి ముందు హైదరాబాద్ టెక్స్‌టైల్స్, సిల్క్స్‌లో దాన్ని మొత్తం ఆయన పనిచేసేవారనమాట. ఒకరోజు నిర్మాత గారు అంటే స్వప్నదత్ గారి నుండి ఒక ఫోన్ కాలొచ్చి, "మహానటి సినిమా తీసాం. మాకు చాలా ఆథెంటిసిటీ కావాలి మీరు మీరు చేస్తారంటే" వాళ్ళు చాలా రిసర్చ్ చేశారన్నమాట. సో, వాళ్ళు హెవీ సిల్క్ ఫ్యాబ్రిక్సు కాంచీపురం అండ్ బెనారస్ నుండి వాళ్ళు సోర్స్ చేశారన్నమాట. దాని తర్వాత ఒక 100 లోకల్ ఆర్టిసన్స్‌తో ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ చేశారన్నమాట. దాని తర్వాత ఈ టోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ట్రెడిషనల్ కలర్స్‌తో మనం బ్యాలెన్స్ చేయాలి. కానీ సావిత్రి గారి అవుట్‌ఫిట్స్ ఏదున్నా సరే, అవి దాంతో ఉండే పాటు ఒక సింప్లిసిటీ, ఒక గ్రాండియర్ ఉండేదనమాట. సో, ఈ టెక్స్‌టైల్స్ చేయడానికి వాళ్ళు చాలా అంటే చాలా చేశారండి. మంగళగిరీస్ నుండి కోటాల దాకా, దాని తర్వాత ప్రింట్స్ ఫర్ ద డే షీ వాస్ గ్రోయింగ్ అప్. దాంట్లో హెవీ బ్రొకేడ్స్, సిల్క్సు, ఆర్గాన్జాస్, హ్యాండ్ వేవెన్ సేటిన్స్, షిఫిన్స్ కూడా ఆమె గోల్డెన్ ఎరాకి. 2 సబ్టల్ రెండిషన్స్ ఫర్ లేటర్ లైఫ్. దాని తర్వాత వాళ్ళు చాలా ప్లేసులకెళ్ళి, మ్యూజియంస్‌కెళ్ళి దీన్ని అండర్‌స్టాండ్ జేయడానికి. సో,
ప్రతి కాస్ట్యూమ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ దాంట్లో ఉండే ఒక టెక్స్‌టైల్, ఒక డిజైన్, ఒక టెక్స్చర్ అండ్ ఒక కలర్, ఒక రంగు ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్టడీ చేసి ఆ ఆర్టిజన్స్‌తో వాళ్ళు అందరిని గైడ్ చేసి దీన్ని రీక్రియేట్ చేయడానికి వాళ్ళు మొత్తం ప్రయత్నం చేశారన్నమాట. దాని తర్వాత 'సావిత్రి' గారి లుక్కు మన 'మాయబజార్' సాంగ్‌లో వాళ్ళేం చేశారంటే ఒక హెవీ కాంజీవరం ఒక లెహెంగా, దాని తర్వాత ఒక బ్లౌసు, ఒక ఆర్గాన్జా దుప్పట్టా వాళ్ళు తయారు చేశారు. ఈ ఈ కాస్ట్యూమ్ తయారు చేయడానికే వాళ్ళకి 3 నెలలు పట్టింది. ఈ కలరు, డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం పర్ఫెక్ట్‌గా రావడానికి. సో, బేసిక్‌గా ఒక 30 అంటే యాహ్! ఒక నిమిషం లేకపోతే ఒక 30 సెకన్ల సీన్ తీసుకురావడానికి 'మాయాబజార్‌ని' సృష్టించడానికి ఆ ఒక్క కాస్ట్యూమ్ 'కీర్తి' గారు ఏసుకున్న కాస్ట్యూమ్ 3 నెలలు పట్టింది. అంటే అంత కష్టపడ్డారు ఈ సినిమాకి. సో, ఏందంటే అది ఆయన జేశారు. దాని తర్వాత 'అర్చన్ రావు' గారు ఈ సినిమాకి పనిజేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి స్టైలిస్టు ఇంద్రాక్షరి పట్నాయక్ గారు వాళ్ళేం జేశారంటే వీళ్ళందరూ కూర్చొని ఒక 2 నెలలు మొత్తం రిసర్చ్ జేశారన్నమాట. ఒక మూడ్ బోర్డ్ అంటే కాస్ట్యూమ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, సీన్ ఎట్లా ఉండబోతున్నాయి మొత్తం వాళ్ళు రిసర్చ్ జేసుకోవడానికి. సో, ప్రతి సీను వాళ్ళు మరొకసారి రివ్యూ జేసి ఆ టైమ్ జోన్‌కి పరంగా వాళ్ళు మొత్తం అది జేశారన్నమాట. సో, వాళ్ళు చాలా సినిమాలు జేశారు. చాలా ఫోటోలు వాళ్ళకు కూడా క్రియేట్ జేశారు. 1940స్, 60స్ జనాలు వాళ్ళు ఎటువంటి బట్టలేసుకునేవారో అంటే అది మొత్తం రీక్రియేట్ జేయడానికి చాలా ఆథెంటిక్‌గా ఉండడానికి. సో, 'దుల్కర్' గారి కాస్ట్యూమ్స్‌కొస్తే 'దుల్కర్' గారు 'జెమినీ గణేషన్' గారికి క్యారికచర్‌గా ఉండాలనేది నాకు ఎటువంటి ఆశయం లేదు. సో, మేమేం జేశామంటే 'దుల్కర్' గారు చాలా స్టైలిష్‌గా ఉంటారు. సో, అదే ఆ కరిజ్మా, పర్సనాలిటీ అది కొంచెం ఆ క్యారెక్టర్‌లోకి తీసుకొద్దాం అని మేము అనుకున్నాం అన్నమాట. సో, మేము చాలా లుక్ టెస్ట్ చేసాం. మొత్తానికి ఒక బ్యాలెన్స్ అయిందనమాట. ఆ బ్యాలెన్స్ ఏందంటే, మనం చాలా డాపర్ క్లోదింగ్ ఇచ్చాం 'దుల్కర్‌కి.' అది మనం వెస్ట్ నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాం. సో, మీరు సినిమాలో గమనిస్తే సూట్స్ కోసం మేము వులెన్ ఫ్యాబ్రిక్స్ వాడుకున్నాం. కాటన్ షర్ట్స్, దాని తర్వాత వింటేజ్ బైకర్ జాకెట్సు మన యూఎస్‌లో థ్రిఫ్ట్ షాప్స్ నుండి మేము అన్నీ సోర్స్ జేసి ఆయన బేసిక్‌గా ఒక సినిమాలో ఒక ఆల్ అమెరికన్ హీరోగా చాలా అందంగా ఆయన చూపించడానికి మేము చాలా ట్రై చేసామనమాట. అండ్ ఈవెన్ దో కొన్ని బట్టలు వింటేజ్ ఉన్నా సరే, మేము కూడా రీమేక్ చేసాం. వేరే ఫ్యాబ్రిక్స్ వాడుకొని అదే కట్స్ అండ్ ప్యాటర్న్స్‌తో. సో, కాస్ట్యూమ్ డిజైన్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. కాస్ట్యూమ్ డిజైన్ 100% జస్టిఫైడ్. బికాజ్ వాళ్ళు తీసుకునే కేర్, ఆథెంటిసిటీ అదంతా ఇట్స్ ఇంక్రెడిబుల్. అబ్సల్యూట్ మాస్టర్ పీస్. సో, ఫుల్ క్రెడిట్ టు గౌరంగ్ షా గారు అండ్ అచ్చన్ రావు గారు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ సంగతానికొస్తే ఈ సినిమాకి చాలా ఒక కొత్త అండ్ ఫ్రెష్ ఫీల్ ఉంటది. బట్ ఆల్సో ఇట్స్ డ్యూ టు బ్రిలియన్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ మన 'డానీ సాంచెజ్ లోపెజ్' గారు. సో, ఏమైందంటే ఆయన హిందీలో ఒక మ్యూజిక్ వీడియో చేశారు. దాని తర్వాత ఈయన డిటెక్టివ్ 'బొమ్కేష్ బక్షి' కోసం ఈయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దాని తర్వాత నాగ్ అశ్విన్ గారు ఆయనకు ఫోన్ చేశారు. అండ్ మేము 'సావిత్రి' బయోపిక్ తీసినాం. మీ వర్క్ నాకు నచ్చింది. మీరు చేస్తామని చెప్పి సో, ఒక డైరెక్టర్, డీఓపీ వాళ్ళిద్దరు కలిస్తే ముందు వాళ్ళేం జేయాలంటే, ఈ సినిమా కలర్ ప్యాలెట్ ఎలా ఉండబోతుంది? అది మొత్తం సెట్ జేసుకొని, వాళ్ళది మొత్తం జేయాలనమాట. సో, వాళ్ళొక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నారనమాట. అదేందంటే ఈ సినిమాల్లో మీరు గమనిస్తే 2 డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. ఒకటి 80స్‌లో జరుగుతూ ఉంటది. దాని తర్వాత 'సావిత్రి' గారు చిన్నప్పటి నుండి ఆమె కెరియర్ పీక్ అండ్ డౌన్‌ఫాల్ ఉన్నంత వరకు సో, లైక్ 1940స్-60స్ ఆ మొత్తం టైమ్ పీరియడ్ ఉంటది గదా! సో, 1940స్-1980స్ మనం మొత్తం క్యాప్చర్ చేయాలంటే, కానీ దానికొక డిఫరెన్షియేట్ చేయాలనమాట. సో, మేము డిఫరెంట్ కెమెరాస్, లెన్సెస్, ఫిల్టర్స్, కలర్స్, లుక్స్ వాడుకున్నాం. దాని తర్వాత మన ఫైనల్ విజువల్ డిజైన్ ఆర్ లుక్ ఏదైతే ఉందో దాని తర్వాత మేము చేసాం. సో, ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్తా. ప్రెజెంట్ డేలో వాళ్ళేం జేశారంటే, అప్పట్లో టెక్నికలర్ అనేది ఇండియాలో 80స్‌లో అదే వాళ్ళ మెయిన్ ఫార్మాట్. వాళ్ళు చాలా వాడేవారు. ఓకే. ఆ టెక్నాలజీ కొంచెం వెస్ట్‌కొచ్చేసరికి కొంచెం లేట్‌గొచ్చింది. సో, ఆ టైంలో నువ్వొక సినిమా తీసినావంటే, నువ్వు ఆ పీరియడ్‌లో నువ్వు ఏదైనా తీస్తున్నావంటే, అక్కడ ఏమవుతదంటే, ఒక గ్రెయినీ టెక్స్చర్ వస్తదనమాట. ఆ సినిమాల్లోకి. ఎందుకంటే, వాళ్ళు 16 ఫిల్మ్‌తో వాళ్ళు తీసేవారు. సో, వాళ్ళేం జేశారంటే, ఆ వింటేజ్ లుక్ అండ్ కలర్స్ రావడానికి వాళ్ళు 16 ఫిల్మ్‌తో వాళ్ళు ప్రెజెంట్‌తో క్యాప్చర్ చేశారు. ఇది ఎర్లీ 80స్ అనమాట. అండ్ దెన్ పాస్ట్‌లో వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు అలెక్సా కెమెరా వాడుకొని ప్రెజెంట్ సారీ. సో, ప్రెజెంట్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి 60 వాడారు. అండ్ దెన్
పాస్ట్‌ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళు అలెక్సా వాడరనమాట. దీంతో వాళ్ళేం చేశారంటే ఒక హ్యాండ్ హెల్డ్ కెమెరా వాళ్ళు పట్టుకొచ్చారనమాట. అండ్ ఆర్గానిక్ లైటింగ్‌తో దాని తర్వాత షార్ప్ మన జీస్ మాస్టర్ ప్రైమ్ లెన్సెస్ జీరో ఫిల్ట్రేషన్, నో ఫిల్ట్రేషన్‌తో వాళ్ళ కెమెరా వాళ్ళు ఆ పోర్షన్ మొత్తం తీశారు. చూడడానికి చాలా బ్రిలియంట్‌గా ఉంటది. ఇదెందుకు మే ఎందు ఎందుకు నో ఫిల్ట్రేషన్‌తో మేము చేశామంటే టు లెట్ ద కెమెరా మేక్ ద ఆడియన్స్ ఫీల్ సమంత గారికుండే ఒక పాత్ర ఏదైతుందో దాని స్పాంటేనిటీ, దాని నైవిటీ ఏదైతే ఉందో అది మేము ఆడియన్స్‌కి అది ఫీల్ అవ్వాలనమాట. సో, అదొక బ్రిలియంట్ జాబ్ జేశారు. కానీ ఇది చేయడానికి అది చాలా కష్టమైన పని. బికాజ్ ఇది నేను చూసే ఒక షో 'యుఫోరియా' కూడా ఇదే జరిగింది. ఏందంటే ఫస్ట్ సీజన్ 'యుఫోరియా'కి వాళ్ళు డిజిటల్ మీద షూటింగ్ జేశారు 'అలెక్సా'. కానీ సెకండ్ సీజన్‌కి ఇది మాకు వేరే లుక్ ఉండాలని జెప్పి వాళ్ళు 'కోడాక్ ఎక్టోక్రోమ్' ఐ థింక్ అది 35 వాళ్ళు ఫిల్మ్ మీద షూటింగ్ జేశారు. సో దానికుండే ఒక ప్రాబ్లమ్ ఏమైందంటే, అంత రెడీగా అవైలబుల్ లేదు. సో, వాళ్ళే కోడాక్‌కి కాంటాక్ట్ జేసి, వాళ్ళే స్పెసిఫిక్‌గా తయారు జేశారు 'యుఫోరియా'కి. ఈ సినిమాకి కూడా వాళ్ళు సేమ్ ప్రాబ్లమ్ వాళ్ళకి కనిపించిందనమాట. ఎందుకంటే 16 కెమెరాస్ అనేది వాళ్ళు తయారు జేయడం వాళ్ళు ఆపేశారు. సో, అది దొరకడం అనేది చాలా కష్టం. అండ్ మేము యాక్చువల్లీ దాన్ని తీసుకోవడానికి ఒక హైపర్ ఫోకల్ కెమెరా వాడుకున్నామనమాట. ఆ హ్యాండ్ హెల్డ్ వర్క్ కోసం. కానీ ఫార్చునేట్‌గా అంటే ఈయన 'డానీ సాంచెజ్' అదృష్టం బావుండి ఒక ప్యానెల్ ఉండేదనమాట. సో, ఆ ప్యానెల్‌లో ఏమైందంటే సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ గారు అదే 'రేస్' అండ్ 'మహర్షి' అండ్ రాబోయే ఫ్యామిలీ స్టారు. అదే 'రవికేత్ చంద్రన్' లెజెండరీ సినిమాటోగ్రాఫర్. రీసెంట్‌గా 'భరత్ అనే నేను', 'భీమ్లా నాయక్' చేసేది 'ఓజీ' కూడా ఆయన చేశారు. వాళ్ళు కోడాక్ అనే కంపెనీ ఏం అనౌన్స్ చేశారంటే, వాళ్ళు ముంబైలో వాళ్ళ ల్యాబ్ రీఓపెన్ చేశారనమాట. సో, దాని ద్వారా ఏం చేశారంటే, ఆ ఫిల్ము వాళ్ళకి ఇస్తారనమాట. 16 ఫిల్మ్. బికాజ్ అది ఇంకా ప్రొడక్షన్‌లో లేదు బేసిక్‌గా. సో, ఆయనేం చేశారంటే, అది మొత్తం ఆయన చేసి రెడ్ చిలీస్ ద్వారా 'మ్యాక్' అని ఒక చాలా టాలెంటెడ్ కలర్ ఆర్టిస్ట్ ఉందనమాట. ఆ సినిమాకి ఒక ఆ అంటే ఒక ఇంటర్నేషనల్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇండియన్‌కి అప్పీల్ అయ్యేలాగా ఒక యూనివర్సల్ సినిమాటోగ్రఫీ బయటకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారన్నమాట. సో, ఇదేందంటే ఈ సినిమాల్లో వాళ్ళు ప్రెజెంట్‌లో వాళ్ళేం చేశారంటే, ఆడియన్స్ అనేది సావిత్రి గారు లైఫు అది మొత్తం మెమోరీస్ ఆఫ్ ది క్యారెక్టర్స్‌తో సమంత ఇంటర్‌వ్యూస్‌తో నీకు ఫ్లాష్ బ్యాక్స్‌లో తెలుసుకుంటావు. సావిత్రి గారి జీవితంలో ఏం జరిగిందని చెప్పి. సో, వాళ్ళేం చేశారంటే, మేము అలెక్సా వాడుకున్నాం. డిఫరెంట్ లెన్సెస్ అండ్ ఫిల్టర్స్ టు ఎన్‌క్యాప్సులేట్ ది ఎపిక్ జర్నీ అనమాట. సో, వాళ్ళు ఫస్ట్ మాస్టర్ ప్రైమ్ వాడారనమాట. దాని తర్వాత వాళ్ళ యానమార్ఫిక్ హాక్ వి లైట్ లెన్సెస్ వాడుకున్నారన్నమాట. ఫ్రమ్ నో ఫిల్ట్రేషన్ టు గ్లిమర్ గ్లాస్, క్లాసిక్ సాఫ్ట్ అండ్ ఈవెన్ ఒక వాసిలిన్ టచ్. అంటే ఆ విజువల్‌కి ఉండే ఒక టెక్స్చర్ బేసిక్‌గా. దాని తర్వాత ఏం చెప్తారంటే, ఈ కలర్ ప్యాలెట్ మొత్తం 1940స్ నుండి 1980స్‌కి ఏందంటే, ఈ కలర్ ప్యాలెట్ మీరు సినిమాలో గమనిస్తే అది చేంజ్ అవుతూ ఉంటదనమాట. సో, దీన్ని జస్టిఫై జేసుకోవడానికి వాళ్ళు మాట్లాడే విధానం యాక్చువల్లీ 'స్వప్న దత్' గారు అండ్ 'ప్రియాంక దత్' గారు వాళ్ళేం చేశారంటే క్రేయాన్స్ పట్టుకొచ్చేవారనమాట. దాని తర్వాత వాళ్ళు సెక్షన్స్‌లో డివైడ్ జేసేవారు. అంటే ఈ సెక్షన్ ఆఫ్ సావిత్రి గారి లైఫ్ ఇట్లా ఈ కలర్స్ ఉండాలి. అండ్ అంటే బేసిక్‌గా పెరిగే కొద్దీ ఆ కలర్ ప్యాలెట్ ఎలా మారాలి. సో, సింపుల్‌గా చెప్పాలంటే కలర్ ప్యాలెట్ మీరు సినిమాల్లో గమనిస్తే ఇవి స్టార్టింగ్‌లో నీకు సినిమాలో చాలా అర్లీ గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ ఉంటాయన్నమాట. టు షో ఎందుకు ఆ విలేజ్ లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి. బికాజ్ ఏంటది ఆ ఎండ ఆ మట్టి వాసన, దాని తర్వాత పంట పొలాలు అయన్నీ ఊర్లో స్పెషాలిటీ గదా! సో, దాన్ని చూపియడానికి వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఆ షాట్‌లు అన్ని అద్భుతంగా రావడానికి డానీ గారు ఏం చేశారంటే మోస్ట్ ఆఫ్ ద ఔట్‌డోర్ పోర్షన్స్ ఆ పాలకొల్లు తీసే సీనుల్లో అది ఈదర్ అరౌండ్ సన్‌సెట్ ఆర్ సన్‌రైజ్‌లో ఆ ఫ్రేమ్‌కి ఆ గోల్డెన్ టింజ్ తీసుకురావడానికి వాళ్ళు ఎప్పుడు సన్‌రైజ్, సన్‌సెట్‌లో వాళ్ళు తీశారు. సినిమాలో అది బ్రిలియంట్‌గా రిఫ్లెక్ట్ అయింది. అదే మీరు సినిమాలో గమనిస్తే సినిమాటోగ్రఫీ పరంగా 'సావిత్రి' గారు మద్రాస్‌కొచ్చినప్పుడు కలర్సు అది నీకు వార్మర్ పింక్స్, ఆరెంజెస్, యెల్లోస్ అండ్ రెడ్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత 'సావిత్రి' గారు ప్రేమలో పడే కొద్దీ 'సదా నన్ను' పాట మీరు గమనిస్తే నీకు చాలా రెడ్ అండ్ మరూన్స్ ఒస్తాయి ఫ్రేమ్‌లోకి. అంటే ఈమె ఆ ప్రేమలో పడుతుంది అన్నట్టు చూపించడానికి. దాని తర్వాత 'సావిత్రి' గారి రైస్ చూపించడానికి మీరు గమనిస్తే చాలా గోల్డెన్ అండ్ బ్రైటర్ టోన్స్ ఉంటాయి.
ఆ లైటింగ్ అనేది చాలా క్లాసికల్‌గా అవుతది. దాని తర్వాత ఒక బరోక్ కెమెరా మూవ్‌మెంట్స్ ఉంటాయి. కానీ నీకు లాస్ట్‌లో ఏం చూపిస్తాడంటే అది గోల్డ్ నుండి అది వేరే లైక్ మోర్ ఏంటది వేరే కలర్స్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటదనమాట. ఏందంటే మనం వేరే వాళ్ళతో జెలసీ వచ్చినప్పుడు 'జెమినీ గణేషన్‌తో' వచ్చే జెలసీ అదంతా వాళ్ళు చేసే కొద్దీ టీల్సు, గ్రీన్సు నీకంతా ఉండే ఉంటదనమాట. దాని తర్వాత ఆహ్, బ్లూ అంటే ఒక బ్రూజ్ అండ్ రెడ్ హార్ట్ అనమాట. అది క్రిమ్సన్, మావ్ ఐ థింక్ మావ్ అనుకుంటా. పర్పుల్ దాని తర్వాత డార్క్ ఇన్ టోన్స్ మొత్తానికి ఒక బ్లూ కలర్ వస్తదనమాట. సినిమాలో ఒక బ్రిలియంట్ సీన్ ఉంటది. నేను చెప్తా మీ అందరికి. సావిత్రి గారు ఫస్ట్ టైమ్ ఒక పాత్ర వచ్చినప్పుడు థియేటర్‌లో ఉంటదనమాట. అందరితో చూస్తూ ఉంటది. అక్కడికుండే ఒక బ్యాక్ లైటింగ్ ఆ బ్లూ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆమె కోమాలోకెళ్ళిపోయినప్పుడు అదే బ్యాక్ లైటింగు, అదే పొజిషను అండ్ అదే ఉండే ఒక అంటే అదే ఉండే ఒక బ్లూ అనమాట. సో, ఆయనేం జెప్పారంటే బ్లూ ఏదైతుందో ఇది ఆమె లిమిటేషను అండ్ ఆమె ఫియర్. ఆమె భయమనమాట. సో, బ్లూ ఈస్ ద కలర్ ఆఫ్ అవర్ వీక్‌నెస్, అవర్ లిమిటేషన్ అండ్ ఫియర్. సో, దానికి మేమేం జేసామంటే లో కీ లైటింగ్ విత్ డీప్ షాడోస్ అసిస్ట్ ద వరల్డ్ ఆఫ్ ఎ కెమెరా అండ్ నౌ సర్కిల్స్ ఎ హెరాటిక్ సావిత్రి స్టాగ్నేటెడ్ ఇంటు ద ఫౌంటైన్ వేర్ దేర్ యూజ్డ్ టు బి ఎ రివర్. సో, ఈ కలర్స్ అన్నీ సమంత గారి మీద రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. ఎందుకంటే స్టోరీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అన్‌ఫోల్డ్ అవుతుంది కాబట్టి. సో, మొత్తానికి ఏమైందంటే బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు చేసే కొద్దీ దాంట్లో వాళ్ళు చాలా చేశారనమాట. అండ్ ఈ సినిమా తీయడం అనేది నాకు చాలా కష్టమైన పని అనిపించింది చెప్పారు డానీ గారు. అన్నిట్లికంటే హైలైట్ ఏందంటే, ఆ 'మాయాబజార్' సీన్ తీసేటప్పుడు నన్నడిగితే తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ సినిమాటోగ్రఫర్ 'మార్కస్ బాట్లీ' గారు. ఆయన కొట్టేదెవరు లేరు. ఆయన కంటే తోపెవరు లేరు. సో, ఆ రోజు ఆ సీన్ వాళ్ళు తీస్తుంటే, సంగీతం గారు రోజు వాళ్ళు సెట్ మీదుంటే, ఆయన ఆయన చెయ్యి ఆయన భుజం మీద పెట్టి ఆయన ఒకటే చెప్పారు. ఏందంటే 'మార్కస్ బాట్లీ' గారు, 'సావిత్రి' గారు లైట్ చేసే విధానం ఒక ప్రత్యేకమైన ఉండేది. మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు చేశారయ్యా అని ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటే దానికంటే అంటే దానికంటే ప్రైజ్ ఇంకేముంటదండి. 'మార్కస్ బాట్లీ' గారితో ఈయన కంపారిజన్ చేశాడంటే నేనెక్కడో ఆకాశంలో ఉంటాను. నేను మాత్రం నేల మీద ఉండదు. సో, యాహ్! ఇంకోటేందంటే హి ఫౌండ్ ఇట్ వెరీ టఫ్ అనమాట. టు షూట్ ఒక స్పెసిఫిక్ సీన్. అది ఏ సీన్ అది? మన 'మూగ మనసుల పాట'. ఎందుకంటే అది వీఎఫ్ఎక్స్‌తో చేయాలి. బట్ అది వీఎఫ్ఎక్స్‌తో మనం చేసే కొద్దీ ఏందంటే, ఆ లైటింగ్ చేయడం చాలా హార్డ్‌గుండేది. ఎందుకంటే, ఆ లైటింగ్ మొత్తం జెమినీ అండ్ సావిత్రి మధ్యనే ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ మీద ఉండదు. ఇంకోటేందంటే, వాళ్ళు విజయ్ వాహిని స్టూడియోస్ వాళ్ళు పెట్టే విధానం అది కూడా షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే, ఉండేదే ఒక ఎంప్టీ రోడ్డు. దాని తర్వాత మండే సూర్యుడు. సో, ఆ లైటింగ్ అనేది అది చేయడం చాలా అంటే చాలా కష్టం. బట్ యాహ్! యూ నో అంతకంటే ఇంకేంది. సో, థట్ ఈస్ అబౌట్ సినిమాటోగ్రఫీ. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ సంగతానికొస్తే చెప్పడానికి చాలా ఉంది. అదే చెప్తున్నా కదా! చాలా లెంగ్తీ అవుతదది. సో, జస్ట్ హావ్ టు బేర్ విత్ మీ అనమాట. సో, ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ శివం రావు గారు. అండ్ దెన్ ఇంకోటేందంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారు. సో, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఉండే ఒక టఫ్ థింగ్ ఏందంటే, ఒక పోయిన కాలం నువ్వు మళ్ళీ సృష్టించాలన్నమాట. అంటే ఒక బైగాన్ ఎర్రర్‌ని యూ హావ్ టు రీక్రియేట్ ఇట్ అనమాట. సో, అది చేయడం మామూలు విషయం గాదు. సో, వీళ్ళందరూ కూర్చొని ఏందంటే, ఆ కలర్ స్కీమ్స్, సెట్ డిజైన్స్ దాని తర్వాత కాస్ట్ డేట్‌లు. ఇంకోటేందంటే, ఒకటి ఇన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, ఇన్ని క్యామియోలు ఉన్నాయి గదా! సో, అందరూ ఒకే సెట్‌లో ఒక లొకేషన్‌లో జేయాలంటే, ఒక షెడ్యూల్‌లో జేయాలంటే అది చాలా చాలా కష్టం. అది బేసిక్‌గా. సో, అప్పుడేమైందంటే ఒక సెట్ కట్టడానికి వాళ్ళు చాలా ట్రై జేశారు. అండ్ 'శివం రావు' గారు ఓకే. ఇది ఆయన ఫస్ట్ తెలుగు సినిమా గాదు. ఆయన 'గాజీ' సినిమా మన 'రానా' గారు 'గాజీ' సినిమాకి కోసం ఆయన పనిజేశారు. సో, అది చాలా కష్టంగా ఉండేదనమాట. ఎందుకంటే ఒక అప్‌హోల్స్ట్రీ, స్విచ్ బోర్డ్స్, ఫర్నిచరు, ఆ పాస్ట్ అదంతా మనం మొత్తం మళ్ళీ రీక్రియేట్ జేయాలి. చాలా ఇమాజినేషన్ జరిగింది. దాని తర్వాత మద్రాసులో 'పెర్రీస్ కార్నర్' అదొక బిజినెస్ సెంటర్. దాన్ని రీక్రియేట్ చేయాల్సొచ్చింది. దాని తర్వాత థియేటర్స్ 'విజయ్ వాహిని స్టూడియోస్' అవి కూడా రీక్రియేట్ జేయాలి. అండ్ బేసిక్‌గా ఎంత కష్టంగా ఉండేదంటే, మాకు కన్ఫర్మేషన్ వచ్చేది. అండ్ దెన్ ఒక డేస్ నోటీస్‌లో మనం మొత్తం సెట్ అంటే ఒక రోజు నోటీస్‌లో మొత్తం సెట్ మనం క్రియేట్ జేయాలన్నమాట. అది చాలా అంటే చాలా కష్టం. సో, ఇంకోటేందంటే
యూ నో అపార్ట్ ఫ్రమ్ 'సావిత్రి' గారి మెయిన్ హౌస్, అదర్ లొకేషన్స్ అంతా మనం చాలా తక్కువ టైంలో మేము చేసాం. ఎందుకంటే మనం లొకేషన్ స్కౌటింగ్ చేసాం. అండ్ సమ్‌టైమ్స్ ఈ లొకేషన్ స్కౌట్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కూడా ఏం లేవు. సో, అవినాష్ కొల్ల గారు ఏం చెప్పారంటే, వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్‌కే వాళ్ళు 36 సెట్స్ పెట్టారండి. 36 సెట్స్. 36 సెట్లు ఒక్కటే దాంట్లో. దీనికి చేయడానికి 3 నెలలు ఆయన రిసర్చ్ చేశారన్నమాట. ప్రాప్స్, ఎక్విప్‌మెంట్ ఇంకోటి చిన్న చిన్న వాటిలో ఆయన అన్నీ జేశారు. సో, దీంట్లో ఏందంటే ఈ ప్రొడక్ట్‌లన్నీ సో, దీంట్లో 90% మొత్తం ఫ్యాబ్రికేట్ అయిందనమాట. సో, వాళ్ళేం జేశారంటే అందరు స్టూడియోలకి వాళ్ళు ఫోన్ జేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, దాని తర్వాత చెన్నైలో 'ఎల్‌వి ప్రసాద్' గారు, వేరియస్ ప్రొడక్షన్ హౌసెస్ మాకు ఓల్డ్ ఎక్విప్‌మెంట్ కావాలని వాళ్ళందరూ జెప్పారు. ఈ ఫోటోగ్రాఫ్‌లన్నీ సో, వాళ్ళేం జెప్పారంటే మేము మొత్తం జేస్తాం అనే అని వాళ్ళు జెప్పారనమాట. సో, మొత్తానికి వాళ్ళెక్కడ షూటింగ్ జేశారంటే, 'రామకృష్ణ స్టూడియోస్‌లో' 6 నెలలు మేము మొత్తం సెట్‌లేసాం. ఇంకొంచెం సారథి స్టూడియోస్‌లో కూడా. కానీ సెట్‌లేసిన తర్వాత మొత్తం మేమే తీసేవాళ్ళం. సో, 'సావిత్రి' గారి ఇల్లు గురించి ప్రత్యేకంగా జెప్పాలంటే, ఏమైందంటే ఒక 'సావిత్రి' గారు అది మైసూరు. అది వాళ్ళు మైసూర్‌లో తీశారనమాట. సో, ఆ ఇంటీరియర్స్ ఏదైతే ఉన్నాయో, అవి వాళ్ళు మైసూర్‌లో తీశారు. ఎక్స్‌టీరియర్స్ అయితే వాళ్ళు ఢిల్లీలో తీశారు. కానీ ఇది మొత్తం చెన్నైలో జరుగుతున్నట్టు అది మేము చూపియాలనమాట. దీనికి బ్రిలియన్స్ నేను జూసాను. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్‌కి సహకారం వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రొడక్షన్ డిజైనర్స్ తోటతరాణి గారు ఈ సినిమాకి వాళ్ళు పనిజేశారు అనమాట. సో, ఎవరికైనా తెలియకపోతే తోట గారు చాలా అద్భుతమైన ఒక ఆర్టిస్ట్. ఆయన హ్యాండ్ స్కెచెస్ చేశారనమాట. సో, నాగాశ్విన్ గారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మన ఏందిది ఏం సినిమా అది 'లీడర్' అండ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో' ఆయన పనిచేశారనమాట అప్పట్లో. సో, ఆయన ఇన్‌పుట్లు గూడా వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళేం జేసేవారంటే ఆ రోజుల్లో మనం సెట్‌లు వాళ్ళు క్రియేట్ చేయలేనప్పుడు వాళ్ళు డెప్త్ పెయింటింగ్‌లో ఏసేవారనమాట. కానీ వాళ్ళు వాల్ పేపర్స్ పేపర్ పల్ప్‌లో ఏసేవారు. కానీ ఇప్పుడు మేము అదే జేయాలంటే క్యాన్వాస్ పెట్టాలనమాట. సో, ఈ సినిమా మొత్తానికి ఏందంటే 42, 42 సెట్‌లేసాం. అండ్ ఎక్సెప్ట్ 'సావిత్రి' గారి మెయిన్ హౌసు. నీకు ప్రతి 10 నిమిషాలకి నువ్వు వేరే సీన్‌కెళ్తావు, వేరే సెట్‌కెళ్తావు ఈ సినిమాలో. సో, ఏందంటే ఈ సినిమా 4 డెకేడ్స్ 1942-1982లో మేము మొత్తం తీసేసరికి ఈ సెట్‌ల కోసం మేము చాలా కష్టపడ్డాం అని వాళ్ళు అందరూ జెప్పారన్నమాట. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌కొస్తే ఓకే. దీని గురించి యాంటిక్స్ డిపార్ట్‌మెంట్ ఉంటది. సో, మీకు సినిమాలో ఫస్ట్ సీన్ గుర్తుంటే 'సావిత్రి' గారు ఒక స్టూడియోలోకెళ్ళి అక్కడ 'జెమినీ గణేశన్' గారు ఆయన ఒక ఫోటో తీసుకుంటారు గదా! సో, అదేందంటే అది యాక్చువల్లీ ఒక రాస్ లండన్ కెమెరా మోడల్. కానీ ఈ ప్రాపులు చేయడానికి ఎక్కడ దొరుకుతాయంటే బేసిక్‌గా ఇవి సోర్స్ చేయడం చాలా కష్టం. అప్పుడేమైందంటే ఒక ఆయనుంటారు. ఆయన పేరు ఫైజల్ అలీ ఖాన్. ఆయన ఒక హైదరాబాద్ బేస్డ్ యాంటిక్ కలెక్టర్ అన్నమాట. ఆయనకేందంటే ఒక ఒరిజినల్ అంటే ఆ ఒరిజినల్ కెమెరా ఈయన దగ్గర ఉండేది. ఈ రాస్ లండన్ కెమెరా. సో, ఏమైందంటే ఆయనకుండే ఒక ఫ్రెండు ఆమె పేరు ఓల్గా షబల్స్కాయ. ఆమె ఒక ఫోటోగ్రాఫ్ ఒక పోర్టబుల్ గ్రామోఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి షేర్ చేసింది. అప్పుడేమైందంటే ప్రియాంక దత్ గారు ఆ ఫోటో ఆయన చూసారు. దాని తర్వాత ఈమె కాంటాక్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళందరూ కలిసారు. ప్రియాంక గారు, ఆమె టీము మొత్తం వాళ్ళు చూపిచ్చారు. ఒక మూడ్ బోర్డు, ఈ యాంటిక్స్ మేమంతా చూస్తున్నాం అని జెప్పి. దాని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత సర్ప్రైజింగ్‌గా వాళ్ళకేం గావాలో ఆల్‌మోస్ట్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. దాని తర్వాత ఆయన ఇన్వాల్వ్ అయ్యారు ప్రాజెక్ట్‌లో. ఆయన యాక్చువల్లీ కూడా ఈయన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఈయన కూడా క్రెడిట్ అవుతారనమాట. సో, ఈయన దగ్గర చాలా యాంటిక్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక 20 సంవత్సరాల నుండి. ఎందుకంటే ఆయన నాన్నగారు కూడా ఆయన ఒక యాంటిక్స్ ఆయన తీసుకునేవారనమాట. సో, ఒక 5% ఏదైతే ఉందో దాన్ని కూడా మేము వాడుకోలేదు సినిమాలో. అంటే అన్ని యాంటిక్‌లున్నాయి. ఒక కోడాక్స్ బాక్ కెమెరా, దాని తర్వాత లిన్‌హాఫ్ మాస్టర్ టెక్నికా, దాని తర్వాత బేసిక్‌గా ఆయన గ్రాఫిక్ డిజైనర్‌గా ఆయన ఎర్న్ చేసే కొద్దీ 10థ్ క్లాస్ నుండి ఎప్పుడే మేము యాంటిక్స్ కొనేవాళ్ళం. సో, ఆయన దగ్గర బొచ్చుడంటే బొచ్చుడున్నాయి. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఆయన దగ్గర ఎంతుందో అంటే 4 గోడౌన్‌లున్నాయి హైదరాబాద్‌లో. పెద్ద కంటైనర్స్‌తో 700 కెమెరాలు. ఓకే. 700 కెమెరాలు, 60 టైప్ రైటర్స్, గ్రామోఫోన్స్, సూయింగ్ మెషిన్స్ అమాంగ్ మెనీ అదర్ థింగ్స్. సో, ఇవన్నీ సోర్స్ చేస్తూ ఉంటారనమాట. మొత్తానికి ఏందంటే మీరెప్పుడైనా మళ్ళీ ఈ యాంటిక్స్ వేరే సినిమాల కోసం వాడతారా అంటే ఆహ్,
యాక్చువల్లీ నాకు తెలీదండి. ఎందుకంటే ఈ యాంటిక్స్ చాలా రేరు. సో, ఒకవేళ ఎవరైనా మిస్‌హ్యాండిల్ చేస్తే లేకపోతే ఎవరో ఒకరు పగలగొడితే నువ్వు వాళ్ళు మళ్ళీ రిప్లేస్ చేయలేవు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ద టైమ్ అండ్ ఎఫర్ట్ టు ఫిక్స్ సంథింగ్ ఈస్ టూ మచ్. అండ్ నీకు స్పేర్ పార్ట్స్ దొరకకపోతే ఆర్ పీపుల్ టు రిపేర్ దెమ్ సో ఈజిలీ అన్నమాట. కేవలం సారీ. కేవలం ఈ సినిమాకి ఎందుకంత వర్కౌట్ అయిందంటే 'మహానటి' టీమ్ ఏదైతే ఉందో వాళ్ళంత అద్భుతంగా పనిచేశారు కాబట్టి ఆర్ వాళ్ళు పెట్టే ప్యాషన్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి అందుకే నేను యెస్ అని చెప్పాను. లేకపోతే నేను అసలు యెస్ అని చెప్పేవాడిని గాదు అని ఆయన చెప్పారన్నమాట. సో, మొత్తానికి మే 9, 2018 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అండ్ ఫ్రమ్ డే 1 యూ నో అంటే ఫ్రమ్ డే 1 నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ విషయాలు చెప్పాలంటే ఆహ్, 18 18,00,00,000కి వాళ్ళమ్మితే, సినిమా 42,00,00,000 షేర్ వసూలు జేసి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ పరంగా. ఇట్ ఈస్ ది హైయెస్ట్ గ్రోసింగ్ తెలుగు మూవీ ఎవర్ విత్ ఎ ఫీమేల్ లీడ్. తెలుగులో హైయెస్ట్ గ్రోసింగ్ బయోపిక్ ఎవర్. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలో హైయెస్ట్ గ్రోసింగ్ బయోపిక్ ఎవర్. ఈ మూవీ యొక్క ఔట్‌రైట్ బ్లాక్ బస్టర్. అండ్ యూఎస్ఏలో అయితే $2,561,294 వసూలు చేసి సో 2.56 మిలియన్ వసూలు చేసి సిక్స్త్ హైయెస్ట్ ఆల్ టైమ్ మూవీ యూఎస్ఏలో అయ్యింది ఆఫ్టర్ బాహుబలి 1 బాహుబలి 2 బాహుబలి 1 రంగస్థలం భరత్ అనే నేను అండ్ శ్రీమంతుడు అండ్ దెన్ సినిమా మొత్తానికి 50 రోజులు రన్ను సినిమా పూర్తి చేసింది. హమ్మా! చెప్పా గదా! సో, ఆల్రెడీ 40 నిమిషాలయింది. ఐ హోప్ మీరు ఇంతసేపు విని మీరు కూడా ఏదో ఒకటి తెలుసుకున్నారు. సో, అయన్నీ చెప్పుకోవడానికి చాలా కష్టం ఉంటది గానీ, బట్ ఇప్పుడు కథ సంగతానికొస్తే లేదండి. నేను మరొకసారి కథ చెప్పట్లేదు. కానీ నేను సింపుల్ చెప్తా. ఏందంటే 1980లో బెంగుళూరులో ఏమవుతదంటే, సావిత్రి గారు హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం పాటు కోమాలోకెళ్తది. ఈ విషయం చాలా మీడియా అటెన్షన్‌కొస్తది. కానీ సావిత్రి గారి గురించి ఏమైందో, దాని తర్వాత ఆమె లైఫ్ ఏదైతే ఉందో ఎవరికీ తెలీదు. సో, అప్పుడేమవుతదంటే మధురవాణి అనే నత్తుండే ఒక జర్నలిస్టు అండ్ విజయ్ యాంటనీ ఒక ఫోటోగ్రఫర్ వాళ్ళు ఉండే ఒక కంపెనీలో ఏమవుతదంటే దాని మీద ఒక ఆర్టికల్ రాయమని వాళ్ళు బాధ్యత అప్పజెప్తారనమాట. సో, మధురవాణి ఒక లెటర్ వస్తదనమాట. ఏందంటే, సావిత్రి గారి నుండి ఆమె కొడుకు శంకరయ్య దగ్గరికి తీసుకెళ్ళాలని ఆమెకొక ఆశ ఉందనమాట. సో, ఏందంటే ఆహ్, యూ నో లేదు మధురవాణి నువ్వు రాయలేవని చెప్పి ఆమె ఎడిటర్ మన 'తనిఖీల భరణి' గారు లేదు నువ్వు చేయలేవు అని చెప్పి మధురవాణి ఇంక చేస్తూ ఉంటది. సో, ఆమె ఏం చేస్తదంటే, సావిత్రి గారు ఉండే ఇల్లు అంటే కోమ ఉండే ఒక ఇల్లు అక్కడికెళ్ళి, దాని తర్వాత సావిత్రి వాళ్ళ అత్తగారి గురించి, ఆమె చిన్నప్పుడు గురించి ఆమె వినడం ఆమె స్టార్ట్ చేస్తదన్నమాట. సో, ఆమెకొక ఇంట్రెస్ట్ వస్తది. మిగతా స్టోరీ ఏందంటే, సావిత్రి గారి చైల్డ్‌హుడ్ నుండి ఆమె రైజ్ టు ఫేమ్, ఆమె పీక్ స్టార్డమ్, దాని తర్వాత జెమినీ గణేషన్ గారితో ఆమె చేసే పెళ్లి, దాని తర్వాత మొత్తానికి ఆమె డౌన్‌ఫాల్‌కి కారణాలు ఏంటి అనేది ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో, అది కథ. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'కీర్తి సురేష్' గారు ఈ సినిమాలో ఆమె జేసే నటన అసలు జెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి నాకు అర్హత లేదు అని జెప్పుకోవడానికి లేదు గానీ, కానీ నేనింకా జెప్తా. ఇంక్రెడిబుల్ అండ్ తెలుగు సినిమాలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ తెలుగు మూవీ పెర్ఫార్మన్సెస్ ఎవర్. ఎందుకంటే అట్ ఫస్ట్ ఎవ్వరు యూ నో అంటే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్లాగా అనౌన్స్ చేసినప్పుడు ఎవ్వరు నమ్మలేదు. కానీ ఈ సినిమాలో ఉండే ఫ్రేమింగ్ అండ్ టేకింగ్ ఏదైతే ఉందో నిజంగానే ఈమె సావిత్రి గారు కొన్ని షాట్‌లలో మీకట్లా కనిపిస్తది. అంటే ఆమె ఎంటైర్ క్యారెక్టర్ ఆర్క్ దాని తర్వాత ఈ సినిమాలో ఆయన చేసే అంటే యాక్టింగ్‌లో ఐ థింక్ 9 నవరసాలుంటాయి గదా! రాసలు వాళ్ళంటారు. ఈ సినిమా 'కీర్తి సురేష్' గారు నటించే విధానం ఇట్ ఈస్ ఏ మాస్టర్ క్లాస్ ఇన్ యాక్టింగ్. ఏ అస్పైరింగ్ యాక్టర్‌కి ఎవరికైనా సరే నాలాంటి వాళ్ళు కూడా ఈ సినిమా నుండి నేను చాలా నేర్చుకున్నా. అంటే నేనైతే ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ నేను ఇవ్వలేను అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా గానీ, అంటే ఆమెలా నేను నటించలేను నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా. కానీ ఆమెకుండే క్యారెక్టర్ ఆర్క్ దాని తర్వాత వేరే ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది సంతోషం గానివ్వండి, బాధ గానివ్వండి దాని తర్వాత నొప్పి గానివ్వండి, ఓర్ కంపాషన్ గానివ్వండి, ఆమె ఎంత యూ నో బ్రిలియంట్‌గా, పర్ఫెక్ట్‌గా అన్నీ ఎట్లా క్యాప్చర్ చేసిందంటే, అదే చెప్తున్నా గదా! దాన్ని చెప్పడానికి పదాలు నా దగ్గర లేవు. ఇది
లిటరల్లీ ఇన్ ఎవ్రీ సెన్స్ నువ్వు ఏ రకంగా చూసినా ఒక పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్ వితౌట్ ఎనీ ఫ్లాస్. ఈ సినిమా ఆమె భుజాల మీద యేసుకొని ప్రతి సీన్‌లో అంత అద్భుతంగా నటించి, అంత గుర్తుండిపోయేసరికి ఆ న్యూయాన్సెసు, ఆ ఎక్స్‌ప్రెషన్సు, ఆ బాడీ లాంగ్వేజు ఏదైతుందో బేసిక్‌గా ఈ సినిమాలో ఆమె జేసే యాక్టింగు చెప్తున్నా గదా! ఇట్ ఈస్ మాస్టర్ క్లాస్ ఇన్ యాక్టింగ్. ఇన్‌క్రెడిబుల్ మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ అండ్ 100% డిజర్వింగ్ ఆఫ్ నేషనల్ అవార్డ్. సో, అదొకటి జెప్తా. నెక్స్ట్ 'దుల్కర్ సల్మాన్' గారు. హి ఈస్ అమేజింగ్ యాస్ జెమినీ గణేష్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ ఇది ఈ పాత్ర చేయడం అంటే ఇది చాలా కష్టం అండి. డెఫినైట్‌లీ నాట్ ఈజీ. ఎందుకంటే ఇది ఒక ఉండే ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్. ఎందుకంటే జెమినీ గణేషన్ అనేవారు ఆయన ఎంత చార్మింగ్ ఉండేవారు. అంతగా ఒక మోసగాడు, ఒక మాయగాడు బేసిక్‌గా. అంటే ఆ చారంలో ఈమె పడిపోయి ఏదో ఒకటి చేసి ఉంటారు గదా! సో, అదే. అండ్ ఇంకోటేందంటే ఒక జెలసీ చూపారు 'సావిత్రి' గారి మీద దగ్గర. బట్ స్టిల్ వీడికి నీకు నచ్చేటట్టు ఉండాలి. అది 'దుల్కర్' గారు ఆ 2 షేడ్సు ఎంత సీమ్‌లెస్‌గా, ఎంత బ్రిలియంట్‌గా క్యాప్చర్ చేశాడంటే అది 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 మామూలు విషయం కాదు. అండ్ ఇంకోటేందంటే ఆయన ఈ చేసే ఒక ఇంక్రెడిబుల్ జాబ్‌లో నీకెప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటదనమాట. ఏందంటే వీడు నాకిష్టమా? లేకపోతే నువ్వనని ద్వేషిస్తున్నావా? అంటే ఆయన చేసే యాక్టింగ్ ఎట్లుంటదంటే, 'దుల్కర్' గారు ఉండే ఒక ఇన్‌బిల్ట్ కరిజ్మా ఏదైతే ఉందో, నీకు ఆబ్వియస్‌గా ఆ క్యారెక్టర్ నీకు నచ్చుద్ది. కానీ 'జిమినీ గణేషన్' అనే పాత్ర 'సావిత్రి' గారికి ఏం చేసినారనేది నువ్వు ఆయన్ని ద్వేషిస్తావు. సో, అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఆయన్ని ద్వేషిస్తావు. బట్ అట్ ద సేమ్ టైమ్ నీకు ఆయన్ని ఇష్టపడతారు. ఇది ఇంతకంటే ఒక ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో గదా! ఏదో ఒక తెలియలేని ఫీలింగు. నాకు తెలిసి చాలా సినిమాల్లో ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్. ఇది ఎక్స్‌క్లూసివ్ టు 'మహానటి' అండ్ ఫుల్ క్రెడిట్ టు 'దుల్కర్' గారు. అంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు. అసలు అది మామూలు విషయం గాదు. నెక్స్ట్ 'సమంత' గారు. నన్నడిగితే అంటే నాకు 'సమంత' గారికి చాలా అద్భుతమైన పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. నేను కాదనట్లేదు. కానీ ఇది మైట్ బి అప్ దేర్ విత్ ఆమె బెస్ట్ ఆర్ ఇఫ్ నాట్ హర్ బెస్ట్. ఏందంటే ఒకటే చెప్తా. ఈ సినిమా ఈ క్యారెక్టర్‌లో ఉండే ఒక అమాయకత్వం, ఒక నైవిటీ అంటే అది ఎట్లా చెప్పాలో మేబీ మూర్ఖత్వమో ఏమో నాకు సరిగ్గా తెలీదు గానీ, ఆ నైవిటీ ఆమె పర్ఫెక్ట్‌గా పోర్ట్రే చేసింది. అండ్ ఇంకోటేందంటే ఈమె క్యారెక్టర్‌కి నత్తుంటది గదా! ఆ చిన్న చిన్న నువాన్సెసు, ఆ బాడీ లాంగ్వేజు, ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఉ ఉన్నే ఉంటది కదా సినిమాలో. అది కొంచెమైనా తేడా కొడితే ఆ క్యారెక్టర్ పోతది. నీకు చిరాకు దొబ్బుద్ది. కానీ ఆమె పర్ఫెక్ట్‌గా జేసింది. అంటే అది చాలా ఆథెంటిక్‌గా, చాలా లైకబుల్‌గా జేసిందనమాట. అండ్ ఇంకోటేందంటే ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఆమె కోసం డబ్బింగ్ జెప్పింది. సో, యాహ్! అంత అన్ అదంతా. ఆ తర్వాత 'విజయ్ దేవరకొండ' గారు ఈజ్ డీసెంట్ అట్ యాంథనీ అనిపించింది. అంటే ఆమె ఆయన చేసే గెటప్పు, ఆ మీసాలు, ఆ లాంగ్ హెయిర్ నాకు కొంచెం ఫన్నీ అనిపించింది. బట్ 'విజయ్ దేవరకొండ' గారు కూడా ఒక కరిజ్మా ఉంటది. అండ్ ఆ కరిజ్మా ఆయన క్యారెక్టర్ తీసుకొచ్చేసరికి నీకు 'విజయ్ యాంటనీ' కూడా ఉండే ఒక ఆయన నీకు చాలా బాగా ఎక్కుతదనమాట. నెక్స్ట్ 'రాజేంద్ర ప్రసాద్' గారు ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారికి. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో దీంట్లో కూడా 2 షేడ్స్ ఉంటాయి. ఆ కామిక్ టైమింగ్ ఉంటది. బట్ అట్ సేమ్ టైమ్ 'సావిత్రి' గారి మీద ఉండే ఒక ఐ థింక్ కొంచెం ఒక చిన్న చూపు ఉంటది. స్టార్టింగ్ నుండి. ఎందుకంటే ఆయనకంత ఇష్టం లేదు ఆమె ఇంట్లో ఉండడం ఆర్ వాళ్ళందరూ ఇంటికి రావడం. అది ఆయన అద్భుతంగా చేశారు సినిమా మొత్తం. అండ్ నీకది కనిపిస్తూ ఉంటది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇది చేసినప్పుడు, అది చేసినప్పుడు ఒకటి అద్భుతంగా చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో, యాహ్! హి ఈస్ వెరీ గుడ్. అండ్ దెన్ ఎవ్రీబడీ ఎల్స్ హాస్ క్యామియోస్ అండ్ దే ఆర్ బ్రిలియంట్‌లీ కాస్టెడ్ యాస్ 'ద లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా.' సో, మిగతా నటీనటులు ఎవరైతే ఉన్నారో సో, నేను చెప్తా మీ అందరికి. 'మోహన్ బాబు' గారు యాస్ 'ఎస్‌వి రంగారావు' గారు, 'ప్రకాష్ రాజ్' యాస్ 'అల్లూరి చక్రపాణి' గారు, 'శ్రీనివాస్ అవసరాల' ఆ డైలాగ్ డెలివరీ అయితే అదరగొట్టారసలు. అది మామూలు విషయం కాదు. సో, 'శ్రీనివాస్' గారు శ్రీనివాస్ యాస్ 'ఎల్‌వి ప్రసాద్' గారు, 'నాగ చైతన్య' యాస్ 'అక్కినేని నాగేశ్వరరావు' గారు, మన 'మనోబాల' గారు యాస్ 'పి. పుల్లయ్య' గారు, 'మాళవిక నాయర్' గారు మన 'జెమినీ గణేషన్' మొదటి భార్యగా నటించి చాలా అద్భుతంగా చేసింది. 'క్రిష్' యాస్ 'కేవిరెడ్డి' గారు అచ్చం 'కేవిరెడ్డి' గారిలాగే ఉన్నారు 'క్రిష్' గారు. 'తరుణ్ భాస్కర్' బ్రిలియంట్ యాస్ 'సింగీతం శ్రీనివాసరావు' గారు. మన 'సందీప్ రెడ్డి వంక' గారు యాస్ 'వేదాంతం రాఘవయ్య' గారు. 'టనికెళ్ళ భరణి' గారు ఎడిటర్‌గా చేశారు. బట్ మొత్తానికేందంటే అందరూ అద్భుతం. ఐ థింక్ అందరికంటే బెస్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఐ వుడ్ గో విత్ 'ప్రకాష్ రాజ్' గారు యాస్ 'అల్లూరి చక్రపాణి' గారు
ఎక్స్‌ట్రార్డినరీ క్యారెక్టర్. ఆయన అంత అంటే చాలా అద్భుతమైన ఎలివేషన్స్ ఉంటాయి. అది లాస్ట్ అండ్ ఫైనల్‌గొచ్చేసరికి దీంట్లో సాయిమాధవ్ బుర్ర గారు, మన పింగళి గారు అట్లా ఒక లెజెండరీ రచయిత ఉండేవారు గదా! ఆ ఆ కాలంలో. ఆయన పింగళి గారుగా జేశారు. అది మొత్తానికి ఆహ్, డానీ సాంచెజ్ లోపెజ్ గారికి ఒక సీన్ ఉంటది. ఈయన ఎట్లా పెడతారు, సావిత్రి గారు ఆయన నవ్వుతారు గదా! ఒక ఇట్లా ఆయన ఫింగర్స్ ఇట్లా పెడతారు. సో, ఒక లక్సాడ్ ఫోటోగ్రాఫర్‌గా డానీ సాంచెజ్ లోపెజ్ గారు కూడా ఒక క్యామియో రోల్ ఉంటది. అది మర్చిపోయా, భానుప్రియ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. మన సావిత్రి గారు అత్తగారి పాత్ర. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. యాక్టింగ్ అనేది ఇట్స్ పర్ఫెక్ట్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే చాలా ఉందండి. బట్ మరొకసారి చెప్పడానికి నేను ప్రయత్నం చేశా. ఓకే. సో, ఏందంటే ఆబ్వియస్‌లీ ఇది ఒక బయోపిక్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ 'నాగార్జున' గారు ఈ కథ చెప్పడానికి ఎటువంటి అంటే ఆయన స్టోరీ చెప్పే విధానం, స్టోరీ టెల్లింగ్ వైస్ అంటే ఆయన స్క్రీన్ ప్లే తీసుకునే విధానం, హి చోస్ ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే. అంటే నీకు 2 పాయింట్ల మీద రన్ అవుతూ ఉంటది. పాస్టు అండ్ ప్రెజెంటు. జనరల్లీ ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్ నువ్వు తీసుకున్నప్పుడు నీకు ఒకటవుతది. ఏందంటే నీ పేషెన్స్ ఎంత టెస్ట్ అవ్వాలంటే, అసలు ఏం జరుగుతుందో అంటే పేషెన్స్ టెస్ట్ చేసే కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఓడియమ్మ ఏం జరుగుతుంది? ఇది ప్రెజెంటా? ఇది గతమా? లేకపోతే ఇది ప్రెజెంటా? అన్నప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటావు గదా! ఈ సినిమాలో ఆయన ఎంత బ్రిలియంట్‌గా, ఎంత అద్భుతంగా చేశారంటే, ఇట్ ఈస్ లిటరల్లీ ద డెఫినిషన్ ఆఫ్ సీమ్‌లెస్. లిటరల్లీ ఎంత పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారంటే ఏం జరుగుతుందో నీకు స్టోరీలో ప్రతి పాయింట్‌లో నీకు అర్థమవుతది. ఆయనంత అద్భుతంగా తీశారు. అంటే ఈ సినిమా నువ్వు ఎన్ని రకాలుగా చూడొచ్చు కానీ, నేను మాత్రం చెప్తా. ఈ సినిమా 2 పార్ట్‌ల మీద రన్ అయితే, నేను కూడా ఈ సినిమా 2 విధాలుగా నేను చూసా. ఒకటేంటంటే ఒక బయోపిక్. రెండోది ఇది యాక్చువల్లీ చాలామంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూడరు. కానీ నేను తర్వాత చెప్తా. ఇది యాక్చువల్లీ ఒక మాస్ మూవీ. బట్ యాహ్! ఎందుకో నేను తర్వాత చెప్తా. ఓకే. సో, ఫస్ట్ గురించి మాట్లాడదాం. ఎనీ బయోపిక్ ఏదైతే ఉందో అదేందంటే ఇట్ ఈస్ ఎ డ్రామటైజేషన్ ఆఫ్ ఎ లైఫ్. ఉండే ఒక నాన్ ఫిక్షన్ ఆర్ హిస్టారికల్లీ ఉండే ఒక మనిషి. అంటే బేసిక్‌గా లివింగ్ పర్సన్ ఆర్ వన్స్ లివింగ్ పర్సన్. అంటే ఒక బ్రతికున్న మనిషి లేకపోతే ఒక చనిపోయిన మనిషి ఆయన జీవిత కథ చరిత్ర అనేది ఒక బయోపిక్ బేసిక్‌గా. సో 'మహానటి' అని ఉండే ఒక అంటే మనందరికి స్క్రీన్ నేమ్స్ ఉంటాయి గదా! సో 'సూపర్ స్టార్ మహేష్ బాబు', 'మెగాస్టార్ చిరంజీవి' అప్పట్లో ఆడియన్స్ సావిత్రి గారిని ఏం పిలిచేవారంటే 'మహానటి సావిత్రి'. గొప్ప యాక్ట్రెస్. ఓకే. సో, ఆ నిక్‌నేమ్ అనేది అది సినిమాకి టైటిల్. సో, నేనేం జెప్తున్నానంటే, నీకు 90% బయోపిక్స్‌ని జూస్తే వాళ్ళేం జేస్తారంటే దాన్ని వైట్ వాషింగ్ జేస్తారు. వైట్ వాషింగ్‌కి డెఫినిషన్ ఎవరికైనా తెలియకపోతే నేను జెప్తా. ఏందంటే, నువ్వు అక్కడ జరిగే వాటిల్ని నువ్వు డిస్టార్ట్ జేసి, నువ్వు వేరేలా జూపిస్తావు. అంటే, నువ్వు ఫ్యాక్ట్‌ని డిస్టార్ట్ జేసి, ఇది వేరేలా జరిగింది అన్నట్టు నువ్వు జూపిస్తావు. ఓకే. సో, ఇది చాలా మందికి 'సంజు' సినిమాతో ఆ ప్రాబ్లమ్ ఉండేది. దాని తర్వాత 'ధోని' సినిమాతో ప్రాబ్లమ్ ఉండేది. అంటే బేసిక్‌గా ఈ బయోపిక్స్ ఏం జేస్తారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మన 'ఎన్టీఆర్' బయోపిక్. వాళ్ళు జూపిచ్చే అంటే నేను ఆ సినిమా చూడలేదు గానీ, ఆ సినిమా గురించి నేను విన్నా. అంటే వాళ్ళు ఎట్లా జూపిస్తారు. సో, ఏందంటే నువ్వు ఫ్యాక్ట్‌ని డిస్టార్ట్ జేసినావు. అంటే బేసిక్‌గా ఏం జేయాలి ఇప్పుడు ఒక మనిషి సింపుల్‌గా చెప్పాలండి. మీరొక 'హిట్లర్' గురించి బయోపిక్ తీసినారనుకో, హిట్లర్ గారు చిన్నప్పటి నుండి హిట్లర్ గారు నీయమ్మ. హిట్లర్ చిన్నప్పటి నుండి ఆయన రైజ్ అయినంత వరకు థర్డ్ రైక్, నాట్సీలు ఇయన్నీ ఉన్నే ఉంటాయి గదా! నువ్వు వైట్ వాషింగ్ చేసే విధానం ఏందంటే, హాలోకాస్ట్ అని ఒకటుంటది. ఆయన బయోపిక్‌లో నువ్వు తీసే విధానం ఎట్లుంటదంటే, నువ్వసలు హాలోకాస్ట్ అడ్రెస్ చేయకపోతే ఈయనొక గొప్ప మనిషి, ఈయనొక గొప్ప ఈయనొక గొప్ప మగాడు, గ్రేట్ మ్యాన్ అని చూపించాలంటే, అది వైట్ వాషింగ్ అంటే. సో, చాలామంది బయోపిక్స్ అదే జేస్తారు. ఈ సినిమాలో 'మహానటి' ఎందుకు అంత మంచిగా వచ్చిందంటే, ఈ సినిమా నీకు మంచి చూపిస్తది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎక్కడ వైట్ వాషింగ్ చేయకుండగా ఓకే. స్పెసిఫిక్‌గా 'సావిత్రి' గారి గురించి చెప్పాలంటే, ఎక్కడ వైట్ వాషింగ్ చేయకుండగా ఆమె గొప్పతనం గురించి చెప్తది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆమె ఆమె ఫ్లాస్ గురించి చెప్తాయి. అంటే
ఆమెకి ఏమొచ్చు, ఆమె బలమేంటో చూపిస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆమె ఈ ఆమె ఆ పొజిషన్‌కి రావడానికి ఆ బలహీనత ఏదైతుందో అది కూడా వాళ్ళు చూపిస్తారు. సో, అదే. ఈ సినిమాని 'సావిత్రి' గారిని ఎలివేట్ చేస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇందాకడ చెప్పినట్టు ఆమె ఫ్లాస్ యాస్ ఎ పర్సన్‌గా ఒక మనిషిగా ఆమెకుండే ఒక ఇన్‌హెరెంట్ ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో, ఆమె డౌన్‌ఫాల్‌కి కారణం అవ్వడానికి అవి ఏంటి అని వాళ్ళ గొప్పగా చూపిచ్చారు. ఓకే. సో, నేను సింపుల్‌గా చెప్తా. నీకు ఓకే. వాళ్ళ చైల్డ్‌హుడ్ నుండి వాళ్ళు చూపిస్తారు. ఏందంటే, 'సావిత్రి' గారు చాలా అమాయకంగుండే ఒక అమ్మాయి గదా! సో, ఈ అమాయకంగుండే ఒక అమ్మాయి ఏమవుతదంటే, జస్ట్ బై ఇంట్రెస్ట్ డాన్స్ మీద ఆమె డాన్స్ మీద ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తది. దాని తర్వాత రంగస్థలం మీద ఆమె నాటకాలు చేయడం అదంతా ఆమె చేస్తూ ఉంటది. ఇప్పుడు ఆమెకి యాక్చువల్లీ యాక్టింగ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆమె మావయ్య గారు, ఆమె బాబాయ్ గారు, ఆమె పాపులారిటీ జూసి అంటే, దీని మీద మనం క్యాష్ ఇన్ చేద్దాంరా అని జెప్పి, ఆయనేం జేస్తారంటే ఒక థియేటర్ కంపెనీ పెడతారు. కానీ అప్పుడేమైందంటే థియేటర్ నుండి ఏం ప్రాఫిట్స్ లేకపోయేసరికి ఆయనకొక నిర్ణయం తీసుకుంటారు. ఓకే. ఈమెకి ఇంకా మంచి టాలెంట్ ఉంది. సో, ఇప్పుడు నాటకాలు ఎవరు చూడట్లేదు గదా! సినిమాలే దానికని జెప్పి ఈయనే బలవంతం జేసి, వాళ్ళందరూ మద్రాసుకి పోయి, సినిమాల్లో ఈమెను బలవంతం జేసుకోవడానికి ఈయన పెడతారనమాట. ఓకే. సో, ఆమె ఎళ్ళిన తర్వాత ఆమెకు అవమానం జరిగిన తర్వాత ఒక డైలాగ్ కూడా చెప్తది. ఏందంటే, "నేనెప్పుడైనా సినిమా చేయాలని అడగానా? నువ్వే తీసుకొచ్చావు" అని అమ్మాయి చెప్తది. ఓకే. సో, అది ఒకటుంటది. సో, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఆమెకి ఏందది ఒక షీ కుడెంట్ స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్ అనమాట. అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది గదా! అది 'సావిత్రి' గారికుండే ఒక ఇన్‌హెరెంట్ ఫ్లా అనమాట. అంటే లేదు నేనేం చెప్తున్నానంటే 'సావిత్రి' గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే షీ కుడెంట్ స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్ అనమాట. ఆ ట్రైట్ అనేది ఇది వన్ ఆఫ్ హర్ ఇన్‌హెరెంట్ ఫ్లాస్ అని వాళ్ళు క్లియర్‌గా చూపిస్తారు. రెండోదేం రెండోది ఏంటంటే ఆమెకేమి ఆఫర్స్‌గా లేనప్పుడు వాళ్ళందరూ ఆ స్టూడియోకెళ్తారు కదా! ఆ స్టూడియోలో జెమినీ గణేషన్ గారు ఆమె జూస్తారు. దాని తర్వాత ఆమె ఫోటోలు తీసుకొని, అదే ఫోటో ఎవరో వాళ్ళు మళ్ళీ పాలకొలుకొచ్చిన తర్వాత ఈమె స్టేజ్ మీద నాటకాలు జేస్తుంటే, ఒకరు దాంట్లో ఒక ఫోటో జూసి, 'ఎల్‌వి ప్రసాద్' గారి సినిమాలో ఒక ఆఫరొస్తది. ఓకే. ఎందుకంటే ఆ ఫోటోలు తీయడం వల్లన. దాని తర్వాత ఆమెకు తమిళ్ రాదు. సో, ఈయన జెమినీ గణేషన్ హెల్ప్ జేస్తారు. కానీ ఇది బేసిక్‌గా ఈ ఇన్‌హెరెంట్ ఫ్లా ఏందంటే, ఇది ఆమె మూర్ఖత్వం. ఎందుకంటే ఆమెకు ఆబ్వియస్‌గా ఆమెకి ఒక ఆహ్, ఇ ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ తెలుగులో షీ ఈస్ వెరీ గ్రేట్‌ఫుల్. యూ నో గ్రేట్‌ఫుల్ ఆర్ బీయింగ్ లాయల్ టు జెమినీ గణేషన్. దెన్ ఇంకోటేందంటే ఒక ఇంటర్నల్ ఫ్లా ఏందంటే వాడు క్లియర్‌గా జెప్తాడు. నాకు ఆల్రెడీ పెళ్లయింది సావిత్రి. ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. కానీ ఈమె మూర్ఖత్వం అండ్ ఈమె లాయల్టీయే ఈ 2 ఫ్లాలు. ఎందుకంటే అన్నీ తెలిసాక కూడా స్టిల్ ఆమెని పెళ్లి చేసుకుంది. అండ్ దెన్ ఇంకోటేందంటే ఇదంతా జరిగే కొద్దీ అంటే ఈ మూర్ఖత్వం, ఈ లాయల్టీ గూడా వాళ్ళ ఇన్‌హెరెంట్‌గా ఫ్లాస్ అని వాళ్ళు జూపిస్తారు. బికాజ్ వాడు ఆబ్వియస్‌గా వాడు మంచోడనేది ఆమెకి తెలుసు. బట్ ఆ ప్రేమలో ఆ మాయలో పడిపోయి లేదు ఈయనే నాకు కరెక్ట్ అని జెప్పి ఇంకోటి రీజన్ ఫర్ హర్ డౌన్‌ఫాల్ అనమాట. ఓకే. అండ్ దెన్ ఇంకోటేందంటే ఈయనకి ఇది ప్రతి పెద్ద స్టార్‌లో జరుగుతది. ఈమె పెద్ద విజయం సాధించిన తర్వాత అంత పాపులారిటీ చూసిన తర్వాత ఈమెని ఎక్కువ క్యాస్ట్ చేయడం అంటే ఈమెతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు నిర్మాతలు సావిత్రి గారి గురించి మాట్లాడడానికొస్తే ఈయనకి ఆయన జెలసీ ఫీల్ అయ్యి వాడు జెలస్ అయ్యి అండ్ దెన్ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటది. సావిత్రి గారు చెప్తారు. ఏందంటే, మీకు అంటే ఆయనకు ఒక కొడుకిచ్చారు. మన దూరం తగ్గిపోతదనుకున్నా గానీ ఆహ్, మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీని వలన అని ఒక డైలాగ్ ఉంటది దాంట్లో. అది కూడా వాళ్ళు బ్రిలియంట్‌గా వాళ్ళు చూపిచ్చారు. అన్నిట్లికంటే లాస్ట్ ఏందంటే బేసిక్‌గా 'సావిత్రి' గారికి ఉండే ఒక మంచితనం. అంటే ఈ సినిమాలో ఏం చూపిస్తదంటే, నువ్వు ఎంత మంచోడివైనా సరే, నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వాళ్ళు ఏం చేసి అంటే బేసిక్‌గా నీ మంచితనాన్ని, నీ కైండ్‌నెస్‌ని అండ్ నీకుండే ఒక గుడ్ నేచర్ ఏదైతే ఉందో, అది వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఆహ్ ఇవన్నీ. సో, హర్ నైవిటీ, హర్ కైండ్‌నెస్ అండ్ ఆమె గుడ్ నేచర్
ఈ 3 కారణాలు ఏదైతే ఉన్నాయో దాని తర్వాత ఆ మూర్ఖత్వం అండ్ ఆ లాయల్టీ అండ్ ల్యాక్ ఆఫ్ స్టాండింగ్ అప్ ఫర్ సెల్ఫ్ ఈ అన్ని ఫ్లాస్ అని కలిపి దే లెట్ హర్ డౌన్‌ఫాల్. సినిమా ఎట్లా చూపిస్తదంటే 'జెమినీ గణేషన్' గారే ఆమె రీజన్ ఫర్ డౌన్‌ఫాల్. నేను డిసగ్రీ చేస్తా. నీకు సినిమా మీరు క్లియర్‌గా చూస్తే నీకీ ఇన్‌హెరెంట్ ఫ్లాస్ కనిపిస్తాయి. ఈ కారణాలన్నీ కలిపితే దే వర్ ద రీజన్ ఫర్ 'సావిత్రి' గారిస్ డౌన్‌ఫాల్. అండ్ ఇంకోటి షూర్ 'జెమినీ గణేషన్' గారు ఒక మాస్టర్ మానిప్యులేటర్ అండ్ ఒక పొలిగమిస్ట్. ఓకే. బట్ 'సావిత్రి' గారు కూడా ఒక ఆప్షన్ ఉంది గదా! ఏందంటే ఈయన జెప్తారు. "నీ బాధలు తీరిపోవాలా? తాగడం స్టార్ట్ జెయి" అని చెప్తారు కదా! ఈమెకు కూడా ఒక అదుంది గదా! షీ హాస్ దట్ ఆమెక ఆమెక డిసిషన్ ఉంది. ఆమె వినే కొద్దీ నాకు వినాలనొద్దా అనే ఒకటుంటది గదా! బట్ ఆమె ఏం జేస్తది? ఈయన ఇంకా మాయలో ఈయన చెప్పే మాటల్లో ఒక మాయలో పడిపోయి, ఈమె తాగడం స్టార్ట్ చేస్తది. దాని తర్వాత తాగడం స్టార్ట్ చేసిన తర్వాత, ఆ సీను ప్రత్యేకంగా వాళ్ళిద్దరు బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు, "నీ బాధలన్నీ తీరిపోవాలా, తాగడం స్టార్ట్ చేయి" అని చెప్పి ఆమె తాగుతది కదా! ఆ సీనే యాక్చువల్లీ మీరు ఈ సినిమాలో చూస్తే, ఆ సీనే స్టార్ట్ ఆఫ్ 'సావిత్రి' గారి డౌన్‌ఫాల్ యాక్చువల్లీ. ఆ సీనే. దట్ ఈస్ ద మెయిన్ సీన్. దాని తర్వాత సినిమాలో సో మెనీ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ రా. సో మెనీ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అన్నీ బ్రిలియంట్‌గా చేశారు. ఓకే. సో, ఇంకోటి చెప్దాం అనుకున్నా. కానీ నేను చెప్పలేదు. మన హాలీవుడ్‌లో 'ఓర్సన్ వెల్స్' అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక సినిమా తీశారనమాట. 'సిటిజన్ కేన్' అని. ఆ సినిమా స్టోరీ ఓకే. అండ్ ఈ సినిమా స్టోరీ చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఏందంటే ఒక రిపోర్టర్ ఒక ఎల్డర్లీ ప్రొటాగనిస్ట్ గురించి ఒక స్టోరీని కనిపెట్టడానికి వాళ్ళు బయలుదేరుతారనమాట. 'సిటిజన్ కేన్‌లో' 'రోజ్ బర్డ్' అనే ఒక మిస్టరీ ఉంటది. సో, నీకు ఈ సినిమా మీరు మొత్తం గమనిస్తే ఒక ఓవర్ ఆర్కింగ్ పాయింట్ ఏందంటే సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతదంటే సావిత్రి గారు శంకరయ్యకి ఒక ఉత్తరం రాశారు. కానీ, ఆ ఉత్తరంలో ఉండే శంకరయ్య ఎవరు అన్నట్టు సినిమాస్ మొత్తం ఒక స్టోరీ అనమాట. సో, ఆ టైంలో ఏందంటే 'శివశంకారి' అని ఒక జర్నలిస్ట్ ఉండేదనమాట. ఆమె రైటర్ ఆఫ్ 'ఆనంద వికాతన్' మ్యాగజైన్ అనమాట. ఆమె 'సావిత్రి' గారి ఇల్ హెల్త్ గురించి రాసేది. అంటే ఆమెకి హెల్త్ బాలేదు ఈ టైంలో అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇదంతా. సో, మధురవాణి క్యారెక్టర్ 'శివశంకర్' గారి నుండి ఇన్‌స్పైర్ అయిందనేది వాళ్ళు అనుకున్నారు ఆ టైంలో. సో, యాక్చువల్లీ మధురవాణి అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది 'సావిత్రి' గారు ఒక సినిమాలో 'కన్యాశుల్కం' అనే ఒక సినిమా ఉంటది. ఆ సినిమా అనేది ఆ క్యారెక్టర్‌ని తీసుకొని ఈ పాత్రకి వాళ్ళు పెట్టారన్నమాట. ఓకే. సో, ఆ 'రోజ్ బర్డ్' ఉండే ఒక మిస్టరీ సేమ్ టు 'శంకరయ్య.' సో, ఈ సినిమాలో మీరు గమనిస్తే ఈ మూవీ ఈస్ బేసిక్‌గా ద మిస్టరీ ఆఫ్ 'శంకరయ్య.' ఆ సినిమా ఆయనతోని మొదలవుతది. సినిమా ఆయనతోనే మొదలవుతది. సినిమా ఆయనతోనే పూర్తవుతది. సో, ఈ సినిమా ఏందంటే, సమంత గారు మీరు జూస్తే బేసిక్‌గా అంతా రీకన్‌స్ట్రక్ట్ జేసి, ఇక్కడ మిస్సింగ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో, అవన్నీ ఒకేసారి కనిపెట్టి, అసలు ఎవరు అని జెప్పి, సో, ఫైనల్‌గా మాకేమవుతదంటే, ఈ 'శంకరయ్య' తెలుసుకున్న ఒక మిస్టరీలో సావిత్రి గారి జీవితం మొత్తం మాకు జూపిస్తారు. అండ్ దెన్ ఆ నదిలో ఉండే ఆ విగ్రహం ఏదైతే ఉందో నీకు కింద కనిపిస్తది. అక్కడ రాసి ఉంటది. సో, ఏందంటే ఆ నదిలో ఉండే ఒక విగ్రహం ఏదైతే ఉందో, సావిత్రి గారు దాన్ని ముద్దుగా శంకరయ్య అనే పిలుస్తారు. ఎందుకంటే ఆమె బాధలు, సంతోషాలు అన్నీ ఆ విగ్రహానికి పంచుకుంటది బేసిక్‌గా. సో, సమంత సెర్చు అండ్ ఇంకోటి మీరు సినిమా క్లైమాక్స్‌లో మీరు గమనిస్తే సమంత గారి సెర్చ్ ఆమె వెతికే కొద్దీ అది ఎక్కడ పూర్తవుతదంటే, ఫైనల్‌గా మీ నాన్నగారు ఫోటో కోసం మీరు ఎదురు జూసేవారని జెప్పి, సావిత్రి గారి చేతుల్లో సావిత్రి గారి నాన్నగారు ఫోటో పెడతారు గదా! చేతుల్లో. దాని తర్వాత ఎళ్ళిపోతారు. సో, అది యాక్చువల్లీ నాకు బ్రిలియంట్‌గా అనిపించింది. అండ్ ఇంకోటేందంటే, ఇనడ్వర్టెంట్‌లీ యూ నో ఇది ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్ రా! ఇనడ్వర్టెంట్‌లీ సావిత్రి గారు స్టోరీ మనం తెలుసుకునే కొద్దీ అండ్ సమంత గారు తెలుసుకునే కొద్దీ, ఇది యాక్చువల్లీ ఇండైరెక్ట్‌గా ఆర్ ఇనడ్వర్టెంట్‌లీ సమంత గారికి ప్రెజెంట్‌లో అది హెల్ప్ జేస్తది. ఇట్ ఈస్ సో వెల్ డన్. బేసిక్‌గా గతంలో జరిగే ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, సన్నివేశాలు ఏదైతే జరిగాయో, ఇవి ప్రెజెంట్‌లో గూడా మళ్ళీ లైక్ జరుగుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి అండ్ క్యారెక్టర్స్‌కి సహాయం జేస్తుంది బేసిక్‌గా. ఏదంటే సింపుల్ జెప్తా. ఈ ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో ఓకే.
ఫస్ట్ మీటింగ్ జెమినీ గణేషను ఆ ఫోటోలు ఏదైతే ఉన్నాయో దానికి సెటప్ జేస్తారు. ఈ ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు? అదే ఫోటో నీకొక మ్యాగజైన్‌లో కనిపించి, అదే నీకు ఆ సినిమాలో పాత్ర కనిపిస్తది. అండ్ ఇట్ స్టార్ట్స్ సావిత్రి గారు కెరియర్. అక్కడ అది ఒక సెటప్ అండ్ పే ఆఫ్. ఇంకోటేందంటే ఆమె ఫస్ట్ టైమ్ మద్రాస్‌కొచ్చినప్పుడు ఆమె ఒక గుర్రం బండిలో ఎళ్తది. హోర్స్ క్యారేజ్‌లో ఎళ్తది. హోర్స్ క్యారేజ్‌లో యెళ్ళే కొద్దీ ఆమెకొక ట్రాము, దాని తర్వాత కారు అయన్నీ జూషేది గదా! దాని తర్వాత జెమినీ గణేషన్ గారిని కలిసిన తర్వాత, సరే నువ్వు నడుపు అని జెప్పి, అమ్మాయి కారెక్కుతది. ఆ స్టూడియో జూస్తది. దాని తర్వాత ట్రామ్ జూస్తది గదా! ఈసారి ఎక్కుతది. అంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆమెను ఎక్సైట్ అయ్యేది ఏదైతే ఉన్నాయో షీ డిడ్ ద వెరీ సేమ్ థింగ్స్ అనమాట. ఆమెకి విజయం సాధించిందనమాట. ఇంకోటి సినిమాలో ఫస్ట్ సీన్. ఇది ఇ బ్రిలియంట్. ఏందంటే, సమంత గారు బైక్ స్టార్ట్ చేయడానికి మొదట్లో ఆమె జేస్తది. బట్ ఆల్రెడీ ఆఫీస్‌కి లేట్ అయింది కాబట్టి అది స్టార్ట్ అవ్వదు. అంటే ఇది సరైన సమయం గాదు. కానీ క్లైమాక్స్‌లో ఏందంటే, విజయ్ యాంటనీని కోల్పోతాను. అంటే ఆమెని మిస్ అవుతాను. ఇది నేను వదులుకుంటే ఈసారి ఐ డోంట్ వాంట్ టు బి లేట్. ఈసారి లేట్ అవ్వకూడదు ఈ అవకాశానికి అని జెప్పి, ఆమె బండి స్టార్ట్ జేస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతదిరా. ఇది సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్. నాకు అది చాలా అంటే చాలా నచ్చింది. ఆ తర్వాత సమంత అండ్ విజయ్ వాళ్ళు జెమినీ కథలో వింటారు గదా! అందరూ లైక్ సావిత్రిని అవమానం జేస్తుంటే, అది వాళ్ళంతా చిన్న చూపు చూస్తుంటే, జెమినీ గణేషన్ గారు ఆ ట్రామ్ ఎక్కి వాళ్ళు జెప్తారు గదా! "ఈ అమ్మాయి పేరు నా భార్య సావిత్రి" అని జెప్తారు గదా! సో, అదంతా వినిన తర్వాత భలే మాయగాడు కదా! వా జెమినీ గణేషన్ అని జెప్పి విజయ్ ఆంటనీ గూడా ఒక కారెక్కి మధురవాణి మధురవాణి ప్రేమని గెలిపించుకోవడానికి వాడు కూడా అదే జేస్తాడు. అండ్ అది హెల్ప్ అవుతది. సో, ఇంకోటేందంటే 'సావిత్రి' గారు ఆమె హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో, అది సత్యం నుండి యూ నో అదే గదా! ఆమె హెల్పింగ్ నేచర్ అండ్ ఆమె కైండ్‌నెస్ ఎక్స్‌ప్లాయిట్ జేశారు గదా! సో, మీరు గమనిస్తే మన మహేష్ అచాంత గారు, సో, 'జబర్దస్త్ మహేష్' గారు, అదే 'రంగస్థలం మహేష్' గారు. ఆయన మిమ్మల్ని చూడాలని చాలా రోజులు కష్టపడుతున్నా మేడం. ఇప్పుడు చూసా కదా! వెళ్ళు అని జెప్పి ఆయన అసిస్టెంట్‌గా జాయిన్ అవుతారు. కానీ ఆమె చూసే ఒక పొజిషన్‌లో ఈమె మంచితనాన్ని అందరికి డబ్బులిచ్చేస్తున్నారు గదా! మేము కూడా చేయొచ్చు అని జెప్పి వీడు కూడా సావిత్రి గారిని ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు. అండ్ దెన్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ వాళ్ళిద్దరూ మళ్ళీ గలుస్తారు. అండ్ దెన్ వాడు చూస్తాడు. వాడు చాలా పొజిషన్‌లో ఉంటారు. అక్కడ సావిత్రి గారు, సో, కీర్తి గారు ఒక చిన్నగా నవ్వుతారు. కానీ ఆ నవ్వెట్లా ఉంటదంటే క్లియర్‌గా నీకు తెలిసిపోతది. దాంట్లో ఆమె ఎంత బాధపడుతుందో ఆ ఒక్క సీన్‌లో. సో, యాహ్! అండ్ దెన్ ఇంకోటేందంటే నీకు సినిమాలో ఇంకోటి ఏఎన్నార్ గారిని చూడడానికి ఎళ్తది. మట్టిలో పడతది. దాని తర్వాత మీరు సినిమాలో గమనిస్తే అది యాక్చువల్లీ లాస్ట్ సీను. అండ్ సినిమా కంటిన్యూయస్‌గా లాస్ట్ సీన్ ఇన్ ద మూవీ అండ్ దెన్ కంటిన్యూ చేస్తది. ఏందంటే అదే ఆమె ఫ్రెండ్ అడుగుతది కదా! నాగేశ్వరరావు గారిని మళ్ళెప్పుడు చూడొచ్చు? అందరూ అంటే నేను హీరోయిన్ అయిన తర్వాత సెట్‌కొచ్చి రోజు చూడొచ్చు. అండ్ దెన్ ఆమె సెట్‌కొచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు పనిచేస్తుంటే వస్తారు. ఆమె ఫ్రెండు మన శాలిని పాండే గారు. అండ్ దెన్ ఆమె ఫెయింట్ అవుతదనమాట. సో, నిజంగానే జరిగింది. అండ్ దెన్ మళ్ళెప్పుడు కలుద్దాం అంటే, మళ్ళీ కలుద్దాం సినిమాల్లో అని జెప్తారు గదా! సో, అది బ్రిలియంట్‌గా అది వాళ్ళు జేశారు. అండ్ దెన్ క్లైమాక్స్ అయితే ఇట్ వాస్ యాహ్! యాహ్! దాని తర్వాత జెప్తాను. అదే సినిమాలో చాలా ప్యారలల్స్ ఉంటాయనమాట. ఏందంటే ఫస్ట్ టైమ్ 'సావిత్రి' గారు, 'జెమినీ గణేషన్' గారు వాళ్ళిద్దరూ బీచ్ దగ్గర కలుస్తారు గదా! సో, ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు 'జెమినీ' గారితో ఉంటారు. అండ్ దెన్ నెక్స్ట్ టైమ్ కనిపించినప్పుడు ఆమంతా ఒంటరిగుంటది. సో, ఆ ప్యారలల్ నాకు నచ్చింది. అన్నిట్లకంటే నేనెక్కువ చాలా ఫీల్ అయ్యానంటే, ఆమె ఆ ముసలోళ్ళకి ఫుడ్ పెడతది. ఫుడ్ పెట్టినప్పుడు లైక్ వెన్ షీ ఈస్ ఆన్ సెట్. బట్ దెన్ అదే మహానటి సావిత్రి గారు సెట్ నుండి ఎళ్ళిపోతుంటే ఎస్‌వి రంగారావు గారు అడుగుతారు. "ఏంటమ్మా తిండి తిన్నావా?" అంటే, "లేదండి నేను ఇంకా తినలేదు" అని చెప్పి అరె! దాని తర్వాత ఒక డైలాగ్ చెప్తారురా. నేను చాలా చాలా ఫీల్ అయ్యా. "ఎంతమందికి అన్నం పెట్టుంటావు, కానీ చివరికి నీకెవరు అన్నం పెట్టట్లేదమ్మా" అని చెప్పి నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. యూ నో ఆమెకి ఎంతో మందికి సహాయం చేసి ఉంటది. ఎంతో మందికి పోషణ చేసి ఉంటది. కానీ ఈమె ఈ పరిస్థితిలో చూడడం అనేది
ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు ఏం జేయట్లేదు. ఇది సాడ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఇది జూసి నేను 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 చాలా ఫీల్ అయ్యా. అన్నిట్లకంటే బెస్ట్ షాటు అంటే ఇది లైక్ ప్యూర్ సినిఫైల్ మార్క్ అనుకో. బట్ ఆహ్, ఆమె ప్రీమియర్ నుండొస్తది. ఇంటికెళ్తది. 'జెమినీ గణేషన్' గారు చీటింగ్ చేస్తూ ఉంటారని జెప్పి. దాని తర్వాత ఆమె తాగడం స్టార్ట్ జేస్తే నీకు ఆ రూమ్‌లో అద్దం పగలగొడతది. అండ్ దెన్ నీకు బ్యాక్‌లో నీకు అమ్మాయి మందు తీసుకుంటది. మందు తీసుకున్న తర్వాత నీకొక 180 షాట్ కనిపిస్తది. అంటే బేసిక్‌గా ఒక గొప్ప మహానటి, అన్నీ ఉండే ఒక మహానటి ఇప్పుడు పూర్తిగా ఆమె జీవితం తలకిందులయింది. అని ఆ షాట్ ఉంటది గదా! అండ్ దెన్ అన్నిట్లకంటే నీకు ఆ థియేటర్ సీన్స్ అదే నేను జెప్పినా గదా! స్టార్టింగ్‌లో ఉంటది. ఎంత నైవ్‌గా చూసేది ఆమె ఆన్ స్క్రీన్ వెన్ షీ ఈస్ అబౌట్ టు బికమ్ ఫేమస్. అంటే ఈ అద్భుతమైన ప్రయాణంలో నేను ముందుకు ఇదే దీని ఆరంభం. ఇదే దీని మొదలు అన్నట్టు. అదే యాక్ట్రెస్ మళ్ళీ వెనకాలకొస్తే ఆమె లోయెస్ట్ పొజిషన్‌లో అదే సీను, అదే ఫ్రేమింగు, అదే లైటింగ్‌లో ఒంటరిగా మందుతో అంటే ఇది మళ్ళీ ఆమె సిగ్నిఫై జేయడానికి ఆమె బలహీనత, ఆమె లిమిటేషన్ అండ్ ఆమె భయం. అదంతా ఉండే ఉంటది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది బయోపిక్ అనమాట. ఓకే. సో, అదంతా బయోపిక్ గురించి. ఎందుకిదొక మాస్ సినిమా అంటే, ఈ సినిమాల్లో ఇట్ హాస్ ఎవ్రీథింగ్ యూడ్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఎ మాస్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ ఆల్సో మహానటికుండే ఒక అరుదమైన ఒక క్వాలిటీ ఏదైతే ఉందో, అరుదమైన ఒక లక్షణం ఏందంటే, ఈ సినిమా లిటరల్లీ అందరికి అప్పీల్ అవుతదిరా. ఒక చిన్న పిల్లోడి నుండి ముసలోళ్ళ దాకా, తాతలు, ముత్తాతలు ఉన్నంత తాతలు, ముత్తాతల దాకా అందరికీ అప్పీల్ అయ్యే ఒక సినిమా. ఎందుకంటే, ఈ సినిమా కాలం సెట్టింగ్ ఏదైతే ఉందో, తెలుగు సినిమాని ఫేమస్ జేసి ఓకే. సో, లిటరల్లీ చిన్నవాళ్ళు 'సావిత్రి' గారు తెలుసుకోలేనోళ్ళు, లేకపోతే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, దాని తర్వాత గ్రేట్ గ్రాండ్ మదర్స్ ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ, బట్ వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమా అందరూ ఎంజాయ్ జేస్తారు. 'నరేష్' గారు కూడా ఒక ఎలివేషన్ ఇస్తారు సినిమాలో. ఆమె గురించి మాట్లాడే అర్హత చెప్పుకోవడానికి మా దగ్గర లేదు అని జెప్తారు. ఎందుకంటే ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, బెస్ట్ డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. అన్నిట్లకంటే ఈ సినిమాల్లో ఎన్ని ఎలివేషన్స్, ఎన్ని గూస్ బంప్స్ సీన్‌లు ఉన్నాయంటే నేను లెక్కపెట్టుకోలేకపోయా. కానీ యాక్చువల్లీ నేను లెక్కపెట్టుకున్నా, రాసుకున్నా. నీకు ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో క్రౌడొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు గదా! ఎవరి మహానటి అని జెప్పి. అప్పుడు నీకు టైటిల్ కార్డ్ ఒస్తది. అది జెప్తుంటే నాకు గూస్‌బంప్స్ ఒస్తాయి. దాని తర్వాత నరేష్ గారు, సావిత్రి గారి గురించి గొప్పతనం జెప్పడం. దాని తర్వాత సావిత్రి గారి ఇంట్రో, కేవీ రెడ్డి గారు చేసే ఒక పాత్ర ఉంటది. కేవీ రెడ్డి గారు తీసే ఒక చిత్రం ఉంటది గదా! ఫస్ట్ ఆమె ఆ లైటింగ్‌లోకొచ్చినప్పుడు. దాని తర్వాత కేవీ రెడ్డి గారు దాని తర్వాత చెప్పేది. తీసుకోవడం కెమెరాని నేను క్యాప్చర్ చేయడం నీ అదృష్టం. నేను కూడా నీ కాళ్ళు మొక్కేదాన్ని సావిత్రి అని జెప్తారు. దాని తర్వాత ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఉంటది. ఈ సినిమాలో హీరో ఎవరు? రామారావు అనే కొత్తోరు అని జెప్పి దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఎలివేషన్ ఇస్తారు. 'నందమూరి తారక రామారావు' ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి అని జెప్పి అంటే అన్నగారు గురించి ఎంతసేపు చెప్తార్రా. దాని తర్వాత సావిత్రి గారు ఆ తమిళ్ సినిమా చేసినప్పుడు జెమినీ గారు సహాయం చేశారు కదా! సావిత్రి గారికి అప్పుడు ప్రైజ్ ఒస్తది. దాని తర్వాత లీడింగ్ ఇంటూ 'సదా నన్ను' సాంగ్ అండ్ మొత్తం 'సదా నన్ను' సాంగ్ అది ప్యూర్ గూస్ బంప్స్. అండ్ దెన్ ఆ మ్యారేజ్ సీన్ టెంపుల్‌లో వీణ బీజీఎము, ఆ ట్రంపెట్లు, ఆ డైలాగులు ఒక అద్భుతమైన ఒకటుంటది. జెమినీ గణేషన్ చెప్తారు. జీవితంలో నటించొచ్చు గానీ, జీవితాన్ని నటించలేము. అది ఎంత ఎక్స్‌ట్రార్డినరీ డైలాగ్ అంటే అది అంత అద్భుతమైన డైలాగు. ఇంకో సీన్ 'మిస్ అమ్మ' ఆల్ టైమ్ క్లాసిక్. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ. ఆఫ్‌కోర్స్ ఆ సీన్ తమిళ్‌లో ఉంటది గానీ, బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. ఎన్టీఆర్ గారు అది చేశారు. రామారావు గారు చేశారు తెలుగులో. అండ్ దెన్ 'చక్రపాణి' గారు ఒక సీన్ ఉంటది. ఏందంటే, ఇది సినిమాలో నా ఫేవరెట్ సీన్ అండి. ఎందుకంటే, నా దృష్టిలో ఇప్పుడే చెప్పేసాను మీ అందరికి. 'మాయాబజార్' తెలుగు ఇండస్ట్రీలో కొట్టే సినిమా ఏది లేదు, రాదు కూడా. ఓకే. సో, ఆ సీన్ వచ్చినప్పుడు చక్రపాణి గారు వచ్చి చెప్తారు. "నీకు సినిమాలు అవసరం ఉన్నప్పుడు, సినిమాలు నీ అవసరం తీర్చిందిగా. ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం. మేము కొత్త సినిమా తీస్తున్నాం. దానికి దీంట్లో రామారావు కృష్ణుడు, నాగేశ్వరరావు అభిమన్యుడు, సినిమా పేరు అని చెప్పి ఒక కట్ ఉంటది. 'మాయాబజార్‌ని' వాళ్ళు కట్ జేస్తారు.
ఇది చెప్తుంటే నాకెన్ని వేల గూస్ బంప్స్ ఉన్నాయంటే అన్ని వేల గూస్ బంప్స్ ఉన్నాయి. అంటే 'మాయబజార్' గ్రేటెస్ట్ తెలుగు మూవీ ఎవర్ మేడ్ అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. దాని తర్వాత నీకు ఒక పాటలో పీక్స్ ఆఫ్ ఎలివేషన్ చూపియాలంటే అది వన్ అండ్ ఓన్లీ 'మహానటి' టైటిల్ సాంగ్ రా. ఆ ముసలాయన నమస్కారం ఇవ్వడం, దాని తర్వాత 'ఎస్‌వీఆర్' గారు ఒక డైలాగ్ చెప్తారు కదా! "ఏంటి సార్ మీ అస్తమానం సీన్ పేపర్ కోసం అడిగేవారు. ఈరోజు 'సావిత్రితో' సీను. ఇవ్వు సీన్ పేపర్" అని చెప్పి. దాని తర్వాత అన్నిటికంటే హైలైట్ ఎలివేషన్ 'చక్రపాణి' చెప్తారు. అందరూ 'ఎన్టీఆర్', 'ఏఎన్ఆర్', 'శివాజీ గణేషన్' డేట్‌ల కోసం చూస్తుంటారు. కానీ వీళ్ళందరూ 'సావిత్రి' డేట్‌ల కోసం వాళ్ళు చూస్తుంటారు. అంటే అంత ఆ రేంజ్‌కెళ్ళింది. అండ్ దెన్ 'శివాజీ గణేషన్' ఆఫ్‌కోర్స్ 'సావిత్రి' అంటే ఇష్టం. బట్ ఆమె సక్సెస్ చూసి ఈయన జెలస్ అవుతారు గదా! ఆ బాధ నుండి అంటే దాని తర్వాత ఈయన తాగడం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ ఇది కూడా నువ్వు చెయ్యి అని చెప్పి ఆమె ఒకటి చేస్తది. కానీ ఎనకాల బీజీఎం వస్తది కదా! అది చాలా అద్భుతంగా ఉంటది. దాని తర్వాత ఆ మూవీ ప్రీమియర్ సీన్ ఉంటది. ఆమె ఇంటికొచ్చిన తర్వాత ఇన్ ద రెయిన్ వాళ్ళంతా వర్షంలో ఉండి ఎందుకు ఇదంతా చేసినావంటే అది ఒకప్పుడు నేను సావిత్రి. ఇప్పుడు నేను సావిత్రి గణేషన్‌ని అని జెప్పి ఇంటికెళ్ళిన తర్వాత అది మొత్తం ఉండే ఉంటది గదా! దాని తర్వాత ఆ ఫైర్ సీను, దాని తర్వాత ఎంటైర్ ఆ చివరికి మిగిలేది పాట. ఎందుకంటే నీకు సినిమా మొత్తం నీకు మళ్ళీ ఒక ఫ్లాష్‌గా కనిపిస్తది. దాని తర్వాత క్లైమాక్స్ ఉంటది. దాని తర్వాత నీకు లాస్ట్ షాట్ ఉంటది. ఎండ్ క్రెడిట్స్. అండ్ ఇంకోటి చెప్తున్నానండి. నేను జనరల్‌గా సినిమాలు చూసేటప్పుడు నాకు ఏడుపు రాదు. కానీ ఈ సినిమా నేను జెన్యూన్‌గా చెప్తున్నా. లాస్ట్ 30 నిమిషాలు నేను ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. క్లైమాక్స్ సీన్, క్రెడిట్స్ నన్ను చాలా ఏడిపించింది. ఎందుకంటే నిజంగానే నాకు రోజు బాధేస్తది. ఇంత గొప్ప మహానటి, ది గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్స్ హూ ఎవర్ లివ్డ్ ఇంకా మనతో లేరు అని ఒక విషయం. అండ్ యూ నో అంటే ఈమెకింత అన్యాయం జరిగి ఈమెకి ఆమె డౌన్‌ఫాల్ రావడానికి అందరూ ఆమెని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అది అన్నిట్లికంటే నన్నెక్కువ బాధపెట్టింది. సో, యాహ్! ఇంక చాలా ఏడుపొచ్చింది సినిమా చూసి. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రైటింగ్ అండ్ మొత్తానికి దర్శకత్వం బై నాగేశ్వరన్ గారు. ఇట్స్ పర్ఫెక్ట్. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఇస్ మాస్టర్ క్లాస్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇట్స్ ఎ క్లాసిక్. రైటింగ్ నుండి, డైరెక్షన్ నుండి అన్ని టెక్నికాలిటీస్ కలిపితే ఇట్ ఈస్ ఫ్లాలెస్. అంటే వారానికి తెలుగు సినిమాల్లో ఇటువంటి సినిమాలు తీయాలి. కానీ మాకైతే అడ్డమైన సినిమాలు, రాడ్ సినిమాలు, లంగా సినిమాలు, వరస్ట్ సినిమాలు ప్రతిరోజు మా మొహాన కొడుతున్నారు. ఓకే. సో, ఈ సినిమాకి ఒ ఒ ఒక అంతరిక్షంలో ఉంటది. యాహ్! సో, ఒక రేంజ్‌లో ఉంటది. మామూలు విషయం కాదు. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే. దీనికి ర్యాప్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది. బట్ మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'మిక్కీ జే మయర్' యాహ్! మాస్టర్ పీస్ రా అయ్యా! మాస్టర్ పీస్ అంటే మాస్టర్ పీస్. ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఇందాకడ చెప్పినట్టు. సో, నేను మళ్ళీ చెప్తా మీ అందరికి. 'మూగ మనసులు', 'సదా నన్ను', 'మహానటి', ఆహ్, ఆగిపో బాలిమ', 'చివరికి మిగిలేది' అండ్ 'గెలుపులేని సమరం'. ఆర్ మేబీ ఇట్ వాస్ 'గెలుపులేని సమరం' ఐ థింక్ అనుకుంటా. అదే నాకు గూస్ బంప్స్ తెప్పించిన ఒక సాంగ్. బట్ మరొకసారి అన్ని పాటలకి 'మహానటి' టైటిల్ సాంగ్ తప్ప సిరివెన్నెల గారు రాశారు. అండ్ 'రామజోగయ్య శాస్త్రి' గారు 'మహానటి' టైటిల్ సాంగ్ రాశారు. బట్ మిగతా పాటలన్నీ సిరివెన్నెల గారు రాశారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట ఎవరికైనా తెలియాలని ఉంటే 100 అండ్ 1000% ఫస్ట్ టైమ్ విన్నప్పుడు నేను ఆ పాట నాకు గూస్ బంప్స్ తెప్పించింది. వన్ అండ్ ఓన్లీ 'సదా నన్ను' అండ్ ఫుల్ క్రెడిట్ టు చారులత మణి గారు. చారులత మణి గారు పాడే విధానం, సిరివెన్నెల గారు రాసే విధానం అండ్ 'మిక్కీ జే మయర్' గారు కంపోజ్ చేసే విధానం అన్నీ కలిసి ఒక ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఒక మాస్టర్ పీస్ ఇచ్చింది మనందరికి. బీజీఎం కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటాయి. లిరిక్స్ ఆర్ టూ గుడ్ ఓవరాల్. ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ బీజీఎం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్. 'మిక్కీ జే మయర్' గారి కెరియర్ బెస్ట్ వర్క్. సినిమాటోగ్రఫీ బై 'డానీ సాంచెజ్ లోపెజ్' గారు. మాస్టర్ పీస్. ఇందాక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు లైటింగ్, ఫ్రేమింగ్, బ్యాక్ లైటింగ్, ఓవరాల్ విజువల్ ఫినెస్ ఏదైతే ఉందో ఫ్లాలెస్. అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. ఎడిటింగ్ బై కోటిగేరి వెంకటేశ్వరరావు గారు పర్ఫెక్ట్. నీకు అంటే ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఉన్నా సరే, ఒక్క సీన్, ఒక్క క్షణం ఎక్కడ లాగు, ఎక్కడ అబ్రప్ట్ కట్ లేకుండగా పర్ఫెక్ట్‌గా కట్ చేశారు. సచ్ ఎ స్మూత్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. ఎడిటింగ్ ఈస్ లిటరల్లీ పర్ఫెక్ట్. డైలాగ్స్ బై సాయిమాధవ్ బుర్ర గారు ఎక్సలెంట్. ఎందుకంటే ఒక పోయిన కాలంలో ఉన్నా సరే
ప్రతి డైలాగు ప్రతి ఒక్కడికి, ప్రతి తెలుగోడికి అర్థమవుతది. సో, అదే డైలాగ్స్ గొప్పతనం. కాస్ట్యూమ్ డిజైన్ బై గౌరంగ్ షా గారు అండ్ అర్చన్ రా గారు మాస్టర్ పీస్. స్పెషల్ యాంటిక్స్ బై ఫైజల్ అలీ ఖాన్ గారు లిటరల్లీ పర్ఫెక్ట్. అండ్ దానికుండే ఒక ఆథెంటిసిటీ ఈస్ అమేజింగ్. స్టైలింగ్ బై ఇంద్రాక్షి పట్నాయక్ గారు పర్ఫెక్ట్. అండ్ మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ బై స్వప్న సినిమా మాస్టర్ పీస్. టెక్నికాలిటీ వైస్ ఈ సినిమాలో ఏ డిపార్ట్‌మెంట్ తీసుకున్నా సరే ఫ్లాలెస్ మూవీ. ప్రతి తెలుగు సినిమా ఇట్లానే తీయాలిరా. ఇలానే తీయాలి. ప్యాషన్‌తో, కేర్‌తో అండ్ అటెన్షన్ టు డీటెయిల్‌తో అండ్ అన్నిట్లికంటే ఎఫర్ట్ అండ్ శ్రద్ధ విచ్ ఈస్ వాట్ ఎవ్రీ సింగిల్ కింగ్ తెలుగు మూవీ ఈ రోజుల్లో ల్యాకింగ్ నౌ డేస్. అందుకే నాకు చిరాకు దొబ్బుతది. పిచ్చిలేస్తది. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఇంక్రెడిబుల్ ఎమోషన్‌తో, పర్ఫెక్ట్ రైటింగ్, డైరెక్షన్, పెర్ఫార్మన్సెస్ అండ్ ఎవ్రీ సింగిల్ 24 క్రాఫ్ట్స్‌లో అన్నీ కలిసొచ్చేసరికి ఒక అమేజింగ్ అండ్ ఫ్లాలెస్ ఎఫర్ట్‌తో 'మహానటి' ఈస్ ఎ క్లాసిక్ మూవీ అండ్ ది బెస్ట్ బయోపిక్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా. ఇండియాలో గూడా నేను నేను గూడా జెప్తా. అంతకు మించి ఇంకేం జెప్పలేను. సారీ ఐ నో ఈరోజు చాలా లెంగ్తీ అయింది. బట్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. టేక్ కేర్. బై బై. Have a fantastic weekend. We'll see you all in our next episode. Take care. Bye.